हरे कृष्णा माताजी, श्रीदेवी माताजी, हरे कृष्णा, दंडक प्रणाम। हरे कृष्ण। వాయిస్ మ్యూట్ లోకి వెళ్ళిపోతున్నారు మాతాజీ. హరే కృష్ణ. हरे कृष्ण। ఓకే, నాతో పాటు ఉండి మీరు మ్యూట్ లో చేసుకోండి, చేస్తాను. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురువే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కథా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీ గురూన్ శ్రీయుతాపదకమలం శ్రీ గురూన్ వైష్ణవాంశ్చ శ్రీ రూపం సాగరజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం साद्वैतं सावधूतं परिजना सहितं श्री कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान् सागणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजन सहितं कृष्ण चैतन्य देवं। हे कृष्ण करुणा सिंधु नमो विष्णु पादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी निति नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे नमो महवदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामने गौरत्रिसे नमः। हे कृष्ण करुणा सिंधु दीन बंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयम् उदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती अत्युत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दं माधवं श्रीचैतन्येश्वरम्। कृष्ण पृष्ठाय श्रीमत जयप्रकाशस्वामी नमः चरपदाय अंतकृपदाय गौरकदाय नम्रकृताय। हरे कृष्ण। Hare Krishna Matai Santravis. Welcome to this session. Thank you so much for joining. Thank you. అందరూ బాగున్నారని ఆశిస్తున్నా. हरे వాయిస్ कृष्ण माता వినిపిస్తుందా? క్లియర్ ఉందా?
వినిపిస్తుంది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ ప్రణామ్. హరే కృష్ణ చాలా మాతాజీ, ఎలా చేస్తున్నాం ఉన్నారు? మాతాజీ. ఎస్ మాతాజీ. జై శ్రీ మాతాజీ, ఎలా రావట్లేదు ఉన్నారు? మాతాజీ 11 కి. మాతాజీ నాకు కొంచెం వేరే పనిలో ఉంటున్నాం మాతాజీ, అందుకే అవునా రాలేకపోతున్నా. మాతాజీ. ఆ, హరే కృష్ణ దండవత్ వస్తాను, ప్రణామ్. త్వరలో మళ్ళీ వస్తా. మాతాజీ హరే కృష్ణ కృష్ణ. కథలు చెప్తున్నాడు మాతాజీ. తెలుసు, చూస్తున్నా వీడియోస్ అన్ని, రికార్డింగ్స్ చూస్తున్నా మాతాజీ. ఓకే. ఓకే, ఈ ఈ రోజు రోజు మా పాప వాడింది పాట. ఓ నైస్ మాతాజీ, హరి హరి బోల్. వెరీ గుడ్. మనము ఎన్నో చాప్టర్ లో ఉన్నాము ఇప్పుడు? 8 PM కి చెప్పండి. 7th చాప్టర్, రైట్? 7th చాప్టర్. మీరు 7th చాప్టర్ ది నేమ్ తెలుసా? హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. మీ స్క్రీన్ బ్లాక్ ఉంటుంది, మీరు కనపడట్లేదు. ఇప్పుడు కనిపిస్తుందా మాతాజీ? ఎస్ మాతాజీ. హరే కృష్ణ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. జ్ఞాన విజ్ఞాన యోగం. ఎస్, జ్ఞాన విజ్ఞాన యోగం, భగవద్ జ్ఞానం అని కూడా చెప్తారు కదా. మనకు ఆల్రెడీ ఇన్ని రోజుల నుంచి తెలుసుకుంటూనే ఉన్నాము. ఇప్పుడు లాస్ట్ లో ఉన్నాము, ఈ చాప్టర్ లాస్ట్ లో ఉన్నాము. సో భగవద్గీతలో ఒకటి అడగాలనుకుంటున్నా, హ్యాండ్ రైజ్ చేయండి. ఎన్ని శ్లోకాస్ ఉన్నాయి? 700 శ్లోకాస్. నైస్, హరి బోల్ ప్రభు. కృష్ణ ఎన్ని శ్లోకాలు చెప్పారు? ఐడియా ఉందా? నో ఐడియా. 574 చెప్పారు కృష్ణ. ఓకే, 574 శ్లోకాస్ కృష్ణ చెప్పారు అనమాట. సో అర్జున వచ్చేసి 84 శ్లోకాస్ చెప్పారు. అర్జున ఎన్ని చెప్పారు? 84 శ్లోకాస్. కృష్ణుడు 574, అర్జునుడు 84 శ్లోకాస్ చెప్పారు. సంజయ వచ్చేసి 41 శ్లోకాస్. ఓకే, ధృతరాష్ట్ర వచ్చేసి 1 శ్లోకం. అది స్టార్టింగ్ ఉంది కదా, ధర్మక్షేత్రం, అది ఫస్ట్ ధృతరాష్ట్రం మాత్రమే చెప్పారనమాట. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకనంటే మనకు ఒక జస్ట్ ఇవన్నీ చదువుకుంటున్నాం కాబట్టి ఇది చిన్న బేసిక్ మనము తెలుసుకుంటే బాగుంటుంది అనేసి ఒకసారి మీకు చెప్పాను ఈ రోజు. ఓకే, మనం ప్రీవియస్ గా మాట్లాడుకున్నాము, గుర్తుందా? అంటే ఇది యాక్రోనమీ స్టార్టింగ్ లో ప్రభు వాళ్ళు క్లాస్ తీసుకునేటప్పుడు చెప్పారు. ఐడియా ఉందా? దీనికి చాప్టర్ కి ఏం యాక్రోనమీ ఉంది? ఐడియా ఉందా? మర్చిపోయారా? హెడ్. వావ్, నైస్ మాతాజీ, పావని మాతాజీ. ఓకే, హెడ్. దీనికి యాక్రోనమీ వచ్చేసి హెడ్ అనేసి ఉంది. అలాగే నేను 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్, 4 రూల్స్ ఆఫ్ భక్తి అని చెప్పాను, ABCD. ఐడియా ఉందా? లాస్ట్ ప్రీవియస్ అంటే అంతకన్నా ముందు క్లాస్ లో ఒకసారి చెప్పాను నేను ABCD అనేసి. అయితే ఏంటి? అసోసియేషన్, బుక్ రీడింగ్, చాంటింగ్ అండ్ డయట్ ఆర్ డిటి వర్షిప్ కదా. ఇవి మనం 4 ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సింది భక్తిలో ముందుకెళ్ళడానికి అనేసి చెప్పాను నేను. 4 ప్రిన్సిపల్స్ కూడా చెప్పాను. ఇస్కాన్ లో 4 ప్రిన్సిపల్స్ అని చెప్పాను, రాసుకున్నారు కదా, గుర్తుందా? ఏంటి 4 ప్రిన్సిపల్స్? No meat eating, no చెప్పండి. intoxication, No gambling. no gambling, నో no మీట్ illicit ఈటింగ్, sex. నో ఇంటాక్సికేషన్, నో ఇలిసిట్ సెక్స్, నో గ్యాంబ్లింగ్. ఇవన్నీ ఖచ్చితంగా ఫాలో అయితేనే మనము, ఇవి ఎందుకు చేశారంటే చెప్పాను ఆ రోజు కూడా, స్పిరిచువల్ అంటే మనం భక్తిలో ముందుకెళ్ళడానికి, అడ్వాన్స్మెంట్ జరగడానికి ఇవి మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సింది, మన కోసమే. ఏదో మనకి వేరే వాళ్ళకి కాదు కదా, మనం భక్తిలో ముందుకెళ్ళాలంటే ఇవి ఖచ్చితంగా మనము ఫాలో అయితేనే గ్రోత్ అనేది ఉంటుంది అనేసి చెప్పాను. ఓకే, ఇవన్నీ జస్ట్ టచ్ చేశాను అనమాట ప్రీవియస్ క్లాస్ లో నేను చెప్పినవి. సో మనకి వచ్చేసి ఈ యాక్రోనమీస్ ఒకసారి రిపీట్ చేస్తాను, ఒకవేళ కావాలంటే మీరు రాసుకోండి, ఐడియా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు భగవద్గీత క్లాసెస్ అన్ని వింటున్నాము. ఎవరైనా అడిగారు అనుకో, ఇది షార్ట్ కట్ గా మీకు గుర్తు పెట్టుకోవడానికి కూడా ఇది చాలా నెసెసిటీ అనమాట. అప్పుడైతే 18 days లో విన్నాము, అప్పటికప్పుడు మళ్ళీ తర్వాత ఎవరికైనా సరే, నాకైనా సరే గుర్తుండవు, మనం రీకాల్ చేసుకుంటూ ఉంటేనే ఏదైనా గుర్తు పెట్టుకోగలం కదా. సో ఒకసారి చెప్తాను, రాసుకోండి. చాప్టర్ ఫస్ట్ పేరు వచ్చి అర్జున విషాద యోగ కదా. అర్జున విషాద యోగ. డౌట్ యాక్రోనమీ వచ్చేసి డౌట్. చెప్పగలరా? ఎవరైనా చెప్తారా? చాప్టర్ 2 చెప్పండి, ఎవరైనా ఒకరు చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. గీత. సాంఖ్య యోగ, గీతా సంగ్రహాన్ని కూడా చెప్తారు. వెరీ నైస్ మాతాజీ, హరి బోల్. చాప్టర్ 3 కర్మయోగ ట్రీ. చాప్టర్ నేమ్ అండ్ యాక్రోనమీ కూడా చెప్పండి. చాప్టర్ 4 జ్ఞాన విజ్ఞాన
జ్ఞాన కర్మ సన్యాస యోగ, సన్యాస యోగ. విద్య జ్ఞానం అని కూడా చెప్తారు. ఇయర్స్. ఓకే, చాప్టర్ 5 ఎవరైనా చెప్పగలరా? Action in Karma Yoga. కర్మ సన్యాసం. Action in Karma Yoga. కర్మయోగం. కర్మయోగ, కర్మయోగ అని కూడా అంటారు. కర్మ సన్యాస యోగ ఆర్ కర్మయోగ అని చెప్తాం. అక్రోనమీ Step. వెరీ గుడ్, వెరీ గుడ్. చాప్టర్ 6 ధ్యాన యోగం అండి. ధ్యాన యోగం. ధ్యాన యోగం. హరి బోల్. బుక్ లో నోట్ రాసుకుంటున్నారు కదా, స్టార్టింగ్ పేజ్ లో ఇవన్నీ ఉంచేటట్టు చూడండి. సో ఈజీగా ఉంటుంది మీకు, అన్ని రాసేసుకొని పెట్టేసుకోండి. మనం తరచు అన్ని తిప్పి చూడలేం కదా. సో ఒకసారి రాసి పెట్టుకోండి, ఇట్ హెల్ప్స్ అస్ అలాట్. అంటే ఆ నేమ్ బట్టి మనకి ఎక్స్ప్లెనేషన్ అనేవి ఉంటాయి కాబట్టి తొందరగా అర్థం చేసుకుంటాం. ఇంకొకటి చెప్పడానికి చాప్టర్ 6 ధ్యాన యోగ, అది ఎకానమీ. వెరీ గుడ్. Easy math. ఈజీ. చాప్టర్ 7 ఇప్పుడు మనం వచ్చాము. చాప్టర్ Ashtanga 7 Yoga. జ్ఞాన విజ్ఞాన యోగ భగవద్ జ్ఞానం. చాప్టర్ 7 పేరు జ్ఞాన విజ్ఞాన యోగ భగవద్ జ్ఞానం అని కూడా చెప్తారు. ఓకే, హెడ్ ఇందాక మాతాజీ చెప్పినట్టు హెడ్. చాప్టర్ 8 వచ్చేసి అక్షర బ్రహ్మ యోగ భగవత్ ప్రాప్తి. ఓకే, డెడ్ దానికి వచ్చేసి మనకి డెడ్ అని ఉంటుంది. చాప్టర్ 9 వచ్చేసి రాజ విద్య రాజ గుహ్య యోగ పరమ గుహ్య జ్ఞానం అని కూడా చెప్తారనమాట. కింగ్ అక్రోనమీ వచ్చేసి కింగ్. చాప్టర్ 10 వచ్చేసి విభూతి యోగ. ఓకే, శ్రీ భగవంతుడిది ఐశ్వర్యం గురించి తెలుసుకుంటాం అక్కడ చాప్టర్ 10th లో. హియర్ అక్రోనమీ వచ్చేసి హియర్. చాప్టర్ 11 వచ్చేసి విశ్వరూప దర్శన యోగ. విశ్వరూపం చూపిస్తారు కదా అర్జునుడికి, అది అన్నమాట చాప్టర్ 11 లో. రూప అనేసి అక్రోనమీ ఇచ్చారు మన వాళ్ళు. చాప్టర్ 12 వచ్చేసి భక్తి యోగ, భక్తి సేవ గురించి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఉంటుంది అనమాట. అది గాడ్. ఓకే, GOD గాడ్. చాప్టర్ 13 వచ్చేసి మ్యూట్ లో ఉండండి దయచేసి మిగతా వాళ్ళు. చాప్టర్ 13 క్షేత్రజ్ఞ విభాగ యోగ. ప్రకృతి అందులో ఏమేమి వస్తుంది, ప్రకృతి, పురుష, అలాగే ప్రజ్ఞ, దాని గురించి వస్తుంది అనమాట. అది అక్రోనమీ వచ్చేసి వైజ్. చాప్టర్ 14 వచ్చేసి గుణత్రయ విభాగ యోగ. ఓకే, ట్రాప్. వెరీ నైస్ మాతాజీ, ట్రాప్. వేరే వాళ్ళు చెప్తారనేసి మాతాజీ సైలెంట్ గా చెప్తున్నారు, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడానికి. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. చాప్టర్ 15 వచ్చేసి పురుషోత్తమ యోగ. అక్రోనమీ చెప్తారు ఎవరైనా? హోమ్. ఎస్ మాతాజీ సైన్ కూడా చేస్తున్నారు. వెరీ నైస్ మాతాజీ, హోమ్. చాప్టర్ 16 వచ్చేసి దైవాసుర సంపద విభాగ అని చెప్తారు కదా. దైవీ అలాగే అసురి స్వభావం ఎలా ఉంటాయి అనేసి అందులో నేర్చుకుంటాం అనమాట. దానికి ఏంటి అక్రోనమీ? డోర్. అలాగే చాప్టర్ 17 వచ్చేసి శ్రద్ధాత్రయ విభాగ యోగ. శ్రద్ధ ఎలా పెట్టాలి అనేసి ఉంటుందన్నమాట. దానికి అక్రోనమీ ఏంటి? ఫేస్. అక్రోనమీ వచ్చేసి ఫేస్. చాప్టర్ లాస్ట్ చాప్టర్ పేరేంటి? మోక్ష సన్యాసం. హరి బోల్ ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్. హరి బోల్. మోక్ష సన్యాస యోగ. అలా అక్కడ ఏం నేర్చుకుంటాము? ఉపసంహారం అని ఉంటుంది, వైరాగ్యంది పరిపూర్ణత ఎలా ఉంటుంది అనేసి నేర్చుకుంటాము. అక్రోనమీ వచ్చేసి స్మైల్. హరి బోల్. ఎవరు రాశారు భగవద్గీత? బేసిక్ చెప్తున్నాను, స్టార్టింగ్ కొంచెం వ్యాసదేవ్. ఎస్, వెరీ నైస్. ఎవరు ఇన్కార్నేషన్ ఆఫ్ వాసుదేవుడు? ఏంటి ఇన్కార్నేషన్ ఆఫ్ కృష్ణ? కృష్ణ ఇన్కార్నేషన్ వ్యాస. ఓకే ఓకే, నౌ లెట్ us కమ్ టు దిస్ శ్లోక అన్నమాట. జస్ట్ ఏంటంటే ఒక్కసారి ఇవన్నీ కొంచెం అప్పుడప్పుడు రివైజ్ చేసుకుంటే బాగుంటుంది అనేసి నేను రీకాల్ చేయడం జరిగింది అనమాట. ఓకే, ఈ రోజు చెప్పండి. జ్ఞాన విజ్ఞాన మ్యూట్ చాప్టర్. హరే కృష్ణ. ఈజీ. ధ్యాన యోగ ఈజీ. ఓకేనా? చాప్టర్ 7 మాతాజీ ఈ రోజు చదువుతుంది. జ్ఞాన విజ్ఞాన యోగ భగవద్ జ్ఞానము హెడ్. అక్రోనమీ వచ్చేసి హెడ్. ఇది నేను మాతాజీతో మీకు అది పెట్టిస్తాను నేను. ఓకే, డోంట్ వరీ. మన గ్రూప్ లో మాతాజీ పెడతారు, నేను పంపిస్తాను మాతాజీకి. అందరూ రాసుకొని పెట్టుకోండి, ఉంటుంది ఎప్పటికైనా మనకి హెల్ప్ అవుతుంది ఇది. ఓకే, ఈ రోజు శ్లోకం వచ్చేసి చాప్టర్ 7 జ్ఞాన విజ్ఞాన యోగ భగవద్ జ్ఞానం.
కరెక్టా? అలాగే అక్రానమీ వచ్చేసి హెడ్. ఎన్నో శ్లోకం ఈ రోజు మనం చేసుకుంటుంది? 7.26. వెరీ నైస్. 7.26. ఒకసారి శ్లోక రిసైటేషన్ కి వెళ్ళిపోదాము, తర్వాత ఎక్స్ప్లెనేషన్ అవన్నీ చూద్దాం. ఓకే, హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి శ్లోక చదవాలనుకున్న వాళ్ళు, సో పిలవడానికి ఈజీగా ఉంటుంది. కనిపిస్తుందా? సారీ, సెకండ్. కనిపిస్తుందా అందరికి? హరే కృష్ణ. ఎస్ మాతాజీ, చెప్పండి మాతాజీ. హరే కృష్ణ. శ్లోకం రాలేదు మాతాజీ. నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది మాతాజీ. ఇప్పుడు వచ్చింది మాతాజీ శ్లోకం. ఓకే ఓకే, శ్లోక ఎగ్జామ్ చాలు కదా మీకు, చూడండి. ఓకేనా, క్లియర్ ఉందా? ఓకే, ఫస్ట్ నేను చెప్తాను, వినండి. తర్వాత ఒక్కొక్కరిని పిలిచిన తర్వాత 3-4 టైమ్స్ ఒక్కొక్కరు చెప్తాను. ఓకే, 4 టైమ్స్ చెప్తాం. ఒకసారి ప్రభు రిక్వెస్ట్ చేశారు లాస్ట్ టైం 5 టైమ్స్ అనేసి, టైం సరిపోకపోవచ్చు, అందుకే నేను 3 టైమ్సే చెప్పిద్దామని అనుకుంటున్నాను. యాక్చువల్లీ నేను చెప్పించేది 3 టైమ్స్, ఈ రోజు 4 టైమ్స్ చేద్దాం. ఓకే, నాతో పాటు మీరు కూడా మ్యూట్ లో ఉండి ఇది ఒకసారి చదవండి, లేకపోతే నాతో పాటే చదివండి అందరూ, ఇట్ విల్ బి బెటర్. ఓకే, వేదాహం, అందరూ చెప్పండి. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాణి చ భూతాని మాం తు వేద న కశ్చన. చేద్దాము మళ్ళీ, అందరూ చెప్పండి ప్లీజ్, అందరూ అన్మ్యూట్ చేసుకోండి, అందరూ చెప్పండి. నేను చెప్పిన తర్వాత రిపీట్ చేయండి, తర్వాత మీకు ఛాన్స్ ఇస్తాను సపరేట్ గా, డోంట్ వరీ. వేదాహం సమతీతాని సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాణి చ భూతాని మాం తు వేద న కశ్చన. ఓకే, ఇప్పుడు ఒక్కొక్కరికి ఛాన్స్ ఇద్దాము. హరే కృష్ణ. పావని మాతాజీ, ఒకసారి 3 టైమ్స్ శ్లోక, అంటే ఒక్కొక్క లైన్ 3 టైమ్స్ చెప్పండి మాతాజీ నాతో పాటు. ఓకే మాతాజీ. మిగతా వాళ్ళు మ్యూట్ లో ఉండండి దయచేసి. వేదాహం సమతీతాని వేదాహం సమతీతాని వేదాహం సమతీతాని వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున వర్తమానాని చ అర్జున వర్తమానాని చ అర్జున వర్తమానాని చ అర్జున భవిష్యాణి చ భూతాని భవిష్యాని చ భూతాని భవిష్యాని చ భూతాని భవిష్యాని చ భూతాని మాం తు వేద న కశ్చన. మాం తు వేద న కశ్చన మాం తు వేద న కశ్చన మాం తు వేద న కశ్చన. ఇంకొకసారి చదువుదాం మాతాజీ ఫుల్ గా. వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున భవిష్యాణి చ భూతాని మాం తు వేద న కశ్చన. వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున భవిష్యాని చ భూతాని మాం తు వేద న కశ్చన.
థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరి బోల్. విజయలక్ష్మి మాతాజీ నాతో పాటు చెప్పండి నేను చెప్పాక. వేదాహం సమతీతాని వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున. సారీ మాత, చెప్పండి వర్తమానాని చ అర్జున. చెప్పండి. వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున. 3 times చెప్పాలి మాతాజీ. 3 times. వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున. వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున. దగ్గకే మిగతా వాళ్ళు దయచేసి మ్యూట్ లో ఉండండి ప్లీజ్. పావని మాతాజీ కొంచెం చూసుకోండి. ఓకే భవిష్యాణి చ భూతాని మాం తు వేద న కశ్చన. భవిష్యాని చ భూతాని మాం తు వేద న కశ్చన. భవిష్యాని చ భూతాని మాం తు వేద న కశ్చన. భవిష్యాని చ భూతాని మాం తు వేద న కశ్చన. హరే హరి కృష్ణ. బోల్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. నెక్స్ట్ లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ. हरे कृष्ण माता जी। హరే కృష్ణ మాతాజీ. दंडवत प्रणाम माता जी। వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున. वेदाहं समतीतानि वर्तमानानि चार्जुन। భవిష్యాణి చ భూతాని మాం తు వేద న కశ్చన. भविष्याणि च भूतानि मां तु वेद न कश्चन। ఇది ఇంకా 2 times మీరు ఫుల్ శ్లోక చెప్పండి మాతాజీ. हरे कृष्ण माता जी। वेदाहं समतीतानि वर्तमानानि चार्जुन। भविष्याणि च भूतानि मां तु वेद न कश्चन। वेदाहं समतीतानि वर्तमानानि चार्जुन। भविष्याणि च भूतानि मां तु वेद न कश्चन। वेदाहं समतीतानि वर्तमानानि चार्जुन। भविष्याणि च भूतानि मां तु वेद न कश्चन। हरे कृष्ण హరి माता जी। బోల్ మాతాజీ. హరే కృష్ణ. నెక్స్ట్ లెవెల్ కి వెళ్దాము. ఓకే. లక్ష్మి వల్లంపాటి మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ హరే. చేద్దాం మాత. చెప్తారా? ఇది పూరించాలే. మీకు వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యవాణి చ భవిష్యాణి భవిష్యాని చ భూతాని. మాతాజీ. చెప్పండి. భూతాని. భూతాని. భవిష్యాని చ భూతాని మాం తు వేద న కశ్చన. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేద న కశ్చన. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. కుమారి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. వేదాహం సమతీతాని వర్తమానాని అర్జున. భవిష్యాని చ భవిష్యాని చ భూతాని మాం తు వేద న కశ్చన. ఇంకొకసారి చెప్పండి. మళ్ళీ చెప్పండి. వేదాహం సమతీతాని వర్తమానాని అర్జున. భవిష్యాని చ భూతాని మాం తు వేద న కశ్చన. వినండి ఒకసారి. హరి బోల్ మాతాజీ. వెల్ ట్రైడ్. బాగా చెప్పారు. ఇక్కడ చ అర్జున అని ఉంది. చ అర్జున ఉంది కదా. చ కూడా ప్రొనౌన్స్. ఓకే. వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున. అలా విడిదీసి కూడా చెప్పొచ్చు. చ అర్జున అని కూడా. చ అర్జున అని ఉంది కదా. చ అర్జున. భవిష్యాణి చ భూతాని మాం తు వేద న కశ్చన. ఓకేనా మాతాజీ? ఒకసారి చెప్పమంటారా? హరే కృష్ణ. వేదాహం సమతీతాని వర్తమానాని అర్జున
భవిష్యాని చ భూతాని మాం తు వేద న కచ్చన. వేద నా కష్టం. వెరీ గుడ్ మాతాజీ. హరి బోల్. స్నేహ హరే మాతాజీ. కృష్ణ. హరి బోల్ మాతాజీ. స్నేహ మాతాజీ హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. వేదాహం సమతీతాని వేదాహం సమతీతాని వర్తమాని చ అర్జున భవిష్యాని చ హరి బోల్. వర్తమానాని చ అర్జున భవిష్యాని చ భూతాని మాం తు వేదన కశ్చన. మళ్ళీ చెప్పండి. వేదాహం ఓకే మాతాజీ. వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున భవిష్యాని చ భూతాని మాం తు వేదన కశ్చన. హరి బోల్ మాతాజీ, చాలా బాగా చెప్పారు. అర్చన కృష్ణ మాతాజీ. మాతాజీ. లెవెల్ 2కి వెళ్దాం మాతాజీ. చేయగలరా? చేస్తారు కదా? చేయగలను. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాంతు వేదన కశ్చన. హరి బోల్ మాతాజీ, హరి బోల్, చాలా బాగా చేశారు. అర్చన కృష్ణ, సారీ శ్రీలత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేదన కశ్చన. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ, చాలా బాగా చేశారు. మంజుళ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున భవిష్యాని చ భూతాని మాతు వేదాన కర్చన. హరి బోల్ మాతాజీ. జ్యోతి ధనలాకోట్. ఎస్ మాతాజీ. జ్యోతి మాతాజీ చెప్పండి. లెవెల్ 3కి వెళ్దాము. చెప్పండి. కనిపిస్తుందా? జ్యోతి మాతాజీ. హరే కృష్ణ. ఉన్నారా? జ్యోతి మాతాజీ. ఓకే. స్నేహ మాతాజీ మీరు చేయండి. హరే కృష్ణ మాతాజీ. చేయండి. సమతీతాని వర్తమాని చ అర్జున భవిష్యాని చ భూతాని మాం తు వేద న కశ్చన. హరి బోల్ మాతాజీ. నరసింహదాస్ ప్రభుజీ. హరే కృష్ణ. చేస్తారా? వేదాహం హరే కృష్ణ మాతాజీ. వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున భవిష్యాని చ భూతాని మాం తు వేదన కచ్చన. హరి బోల్ ప్రభు. వేద నెక్స్ట్ ఛాన్స్ ఇద్దాం ప్రభు ఇంకొకరికి. అముద్రతి శ్రీనివాస్ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున భవిష్యాని చ భూతాని మాం తుం వేద న కచ్చన. హరి బోల్ ప్రభు, చాలా బాగా చేశారు. హరే కృష్ణ మాతాజీ. పావని మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణాం. వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున భవిష్యాని చ భూతాని మాం తు వేదన కశ్చన. హరి బోల్ మాతాజీ, చాలా బాగా చేశారు. లెవెల్ 4 హ్యాండ్ రేస్ చేయండి. లెవెల్ 4కి చేయాలనుకున్న వాళ్ళు. జ్యోతి మాతాజీ చేయగలరా? కళ్ళు మూసుకొని, తెలుసు కదా, వీడియో ఆన్ చేసుకోండి, కళ్ళు మూసుకొని చేయాలి. ఓకే. లక్ష్మీ మాతాజీ చేయండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. వేదాహం సారీ మాతాజీ. పర్లేదు, సమతీతాని చెప్పండి. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేద న కశ్చన. హరి బోల్ మాతాజీ. హరి బోల్.
మీరు ట్రై చేయండి, మిగతా వాళ్ళు కూడా. శ్రీలత మాతాజీ ట్రై చేయండి, ఏదైనా మిస్టేక్ ఉంటే కొంచెం హెల్ప్ చేస్తాం. డోంట్ వరీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేద న కశ్చన. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరి హరి బోల్. విజయలక్ష్మి మాతాజీ చేస్తారా? వేదాహం చెప్తాను మాతాజీ. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేద న కశ్చన. హరే హరి కృష్ణ. బోల్. ఓకే, ఇంకా ఛాన్స్ ఎవరు ఇంకా ఫస్ట్ టైం ఓన్ టైం కూడా చేయలేదు. అర్చన కృష్ణ మాతాజీ హరే కృష్ణ చేయండి. హరే కృష్ణ మాతాజీ. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేద న కశ్చన. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. సంఖ్యాజీ ఎక్సలెంట్ గా చేశారు. ఇప్పుడు మనము శ్లోక ఒకసారి లాస్ట్ టైం రీసైట్ చేసి అనువాదానికి వెళ్దాము. కనిపిస్తుందా? హరే కృష్ణ కనిపిస్తుంది కదా? క్లియర్ ఉందా? ఎస్ మాతాజీ, కనిపిస్తుంది మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇప్పుడు శ్లోక ఒకసారి రిసైట్ చేసి, నాగమణి మాతాజీ శ్లోక ఒకసారి రిసైట్ చేసి అనువాదం చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేద న కశ్చన. అనువాదం. ఓ అర్జున, దేవాది దేవుడనైన నేను గతంలో జరిగిన సమస్తమును, ప్రస్తుతము జరుగుచున్న సర్వమును, భవిష్యత్తులో జరుగుచున్న సర్వమును ఎరుగుతును. అదే విధముగా జీవులందరినీ నేను ఎరుగుతును, కానీ నన్నెవ్వరును ఎరుగరు. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. జయశ్రీ మాతాజీ శ్లోక చదవండి. హరే కృష్ణ మాతాజీ. దండాత్రణ. ధన్యవాదాలు. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని భూతాని భవిష్యాని చ భూతాని మాం తు వేద న ఇప్పుడు నాతో పాటు మీరు రిపీట్ చేయండి మాతాజీ. వేదాహం సమతీతాని వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని భవిష్యాని చ భూతాని మాం తు వేద న కశ్చన. మాం తు వేద న కశ్చన. హరి బోల్ మాతాజీ. ఓకే, హరే కృష్ణ. హరే మాతాజీ. నేను చదువుతాను మాతాజీ. మాతాజీ నెక్స్ట్ వర్డ్ టు వర్డ్ మీనింగ్ ఉందా మీ దగ్గర? బుక్ ఉందా? లేదు మాతాజీ. అవునా? ఎవరి దగ్గర? హరే కృష్ణ మాతాజీ, నా దగ్గర ఉందండి. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ, చదవండి. వేద ఎరుగుదును అహం నేను సమతీతాని గడిచిన దానిని వర్తమానాన్ని ప్రస్తుతం జరుగుతున్నది దానిని చ మరియు అర్జున ఓ అర్జున భవిష్యాన్ని ముందు జరగబోయే దానికి కూడా చ కూడా భూతాని సమస్త జీవులను మా నన్ను తు కాని నా వేద ఎరుగడు కచ్చాన ఎవ్వడను. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. భాషణ టైం ఉంటే లాస్ట్ లో చదివిస్తాను. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ కి వెళ్దాము. మళ్ళీ మనకు టైం సరిపోదు.
థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్, ఎక్సలెంట్ గా చేశారు. థ్యాంక్స్ ఎ లాట్. హ్యాండ్ రైస్ చేసి పెట్టారు, ఉండనివ్వండి, తర్వాత లాస్ట్ లో ఛాన్స్ ఉంటే భాష్యం అవన్నీ చదువుతాం మిగతాదంతా. ఓకే, మనకి ఇది అంటే ఇప్పుడు ప్రీవియస్ గా మీరు నేర్చుకున్నది ఎవరైనా చెప్పగలరా లాస్ట్ శ్లోకాలు? మహామాయ ఇంకా యోగామాయ గురించి. సారీ, ఎవరు చెప్తున్నారు? హరే కృష్ణ, చెప్పండి, ఎవరు చెప్తున్నారు? స్నేహ మాతాజీ? ఎస్ మాతాజీ. చెప్పండి హరే కృష్ణ. స్నేహ మాతాజీ చెప్పండి. మాయ ఇంకా యోగామాయ గురించి చెప్పారు మాతాజీ ప్రభుజీ. దాంట్లో ప్రభుజీ చెప్పారు కి ఫూలిష్ పర్సన్స్ కి ఐ వోంట్ అపియర్, వాళ్ళకి నేనేం అన్ఇంటెలిజెంట్ పర్సన్స్ కి ఫూలిష్ పర్సన్స్ కి నేను కనిపించను, వాళ్ళకి నేను కనిపించకుండా యోగమాయ అనేది ఉంటది కదా, వాళ్ళకి నేను నా రియల్ పర్సనాలిటీ రియల్ ఐడెంటిటీ ఏముంటుందో ఆ యోగమాయ అనేది దాన్ని కప్పుకుంటది. ఇంకా మహామాయ అంటే ఏంటంటే అవి మన 3 మోడ్స్ ఉంటాయి కదా, ఆ 3 మోడ్స్ ని మనకి కృష్ణ భక్తిలో ఎక్కువ ప్రోగ్రెస్ చేయకుండా ఆ 3 మోడ్స్ మనకి ఆపిస్తూ ఉంటాయి మధ్యలో, అవి మహామాయ. అండ్ దెన్ యోగమాయ అంటే మనకి కృష్ణ లీలాలు ఉంటాయి కదా, దాన్ని అర్థం చేసుకోవడానికి ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళకి తెలిసి ఉంటది కి హీఈస్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడెడ్, వాళ్ళకి తెలిసి ఉంటది. యోగమాయ వాళ్ళ మీద పనిచేయదు, బట్ ఎవరైతే నాన్ డివోటీస్ ఉంటారు కదా వాళ్ళ మీద యోగమాయ. సారీ మాతాజీ, వేరే వాళ్ళకి ఛాన్స్. వెరీ నైస్ మాతాజీ, ఎక్సలెంట్ గా అర్థం చేసుకున్నారు. ఇంకా పవని మాతాజీ? హరే కృష్ణ మాతాజీ, దండోత్ప్రణం. సో 10.25 లో ఎక్కువగా యోగమాయ గురించి డిస్కస్ చేశారు. అసలు ముందు యోగమాయ గురించి తెలుసుకునే కంటే కూడా అసలు ఎందుకు మనం భగవంతుని చూడలేము అనేవి 3 అనర్థాస్ గురించి చెప్పారు. ఫాల్స్ ఈగో, లైక్ మిథ్యాహంకారం, అవిద్య వల్ల, అలాగే వచ్చేసి అనర్థ. ఈ మూడిటి వల్ల అసలు మనం మనలో ఉన్న భగవంతుని చూడలేకపోతున్నాము. సో ఈ యోగమాయ మెయిన్ గా 2 రకాలుగా పనిచేస్తుంది. ఒకటి, ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళకి కృష్ణుల లీల ద్వారానే కృష్ణుడికి దగ్గర చేస్తుంది. ఎవరైతే ఈ అనర్థాలు 3 అనర్థాలతో మూలం అవుతారో వాళ్ళకి అసలు అర్థం కాకుండా ఒక తెరలాగా అడ్డుపడుతుంది అని చెప్పి. సో యోగమాయ అర్థం కావడానికి మహామాయ కూడా తెలియాలి కాబట్టి అసలు మహామాయ అంటే ఏంటో కూడా చెప్పారు ప్రభుజీ. లక్ష్మీ మాతాజీ మీరేం చెప్పాలనుకుంటున్నారు? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, షార్ట్ గా చెప్పండి. మాతాజీ, నాహం ప్రకాశః సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. అంటే ఇక్కడ 3 అనర్థాల వల్ల మనుషుడు యోగమా నుంచి తప్పించుకోలేని విధంగా ఉంటాడు. దాని అర్థం వల్ల అవిద్య, మిథ్యాహంకారం అనే ఫాల్స్ ఈగో వల్ల అవుతుంది అంటున్నారు. కృష్ణుని యొక్క మాయ తను అందరికీ తాను కనపడనని, తను యోగమాయ కప్పబడి ఉండడం వల్ల 3 అజ్ఞానంలో అటువంటి వాళ్ళకి నేను ఎప్పటికీ కనపడను. నన్ను గురించి తెలుసుకోవాలంటే వాళ్ళు నా శరణాగతి పొందిన వాళ్ళకి మాత్రమే నేను కనిపించగలను, నన్ను ఎరిగిన వాళ్ళకి మాత్రమే నేను కనపడగలను అని, నేను యోగమాయ కప్పబడి ఉంటాను కాబట్టి ఎవరికి నేను కనపడను అని చెప్తున్నారు ఇక్కడ మాతాజీ. నేను పుట్టుక లేని వాడిని, నాశన రహితుడిని కూడా చెప్తున్నారు ఇక్కడ. హరి హరి బోల్ మాతాజీ, ఎక్సలెంట్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ సూపర్ గా అర్థమైంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ రోజు శ్లోకాలు మనము ఫుల్ డీటెయిల్ గా వెళ్దాము. ఇక్కడ ఏంటంటే కృష్ణ అర్జునుడికి చెప్తున్నారు అనమాట. ఈ శ్లోకాలో పర్టికులర్ గా కృష్ణ అర్జునుడికి ఏం చెప్తున్నారు అని అంటే, దేవాది దేవుడైన నేను, అంటే సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడెడ్ అని చెప్తాం కదా, దేవాది దేవుడైన నేను, నాకు అంటే ఐ నో ఎవ్రీథింగ్, అంటే నాకు ఇక్కడ ఏదేది పాస్ట్ లో ఏది హ్యాపెండ్ అయిందో అది దాని గురించి నాకు తెలుసు. ప్లస్ నాకు ఇప్పుడు ప్రెసెంట్ ఏది జరుగుతుందో అది కూడా తెలుసు, ప్రెసెంట్ సిచ్యువేషన్. అలాగే ఏది రాబోతుందో అది కూడా నాకు తెలుసు. ప్లస్ లివింగ్ ఎంటిటీస్ ఉన్నారు కదా, అవన్నిటి గురించి కూడా నాకు తెలుసు. బట్ నన్ను ఎవరు ఎరగరు అనేసి చెప్తున్నారనమాట ఇక్కడ. సో అది మెయిన్ హైలైట్ అనమాట. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఇక్కడ మనం మెయిన్ ఫోకస్ దేని గురించి చేయాలి అంటే, ఇక్కడ కృష్ణ ఏం చేస్తున్నారు, నా గురించి ఎవరు ఎరగరు అని చెప్తున్నారు కదా, అది మనం ఫోకస్ చేయాలి కదా, దాని గురించి తెలుసుకోవాలనేసి కుతూహలం ఉంటుంది కదా. ఎందుకు ఇలా కృష్ణ చెప్తున్నారు, నాకన్నీ తెలుసు అంటే ఏదేది జరిగిపోయిందో మనకి ప్రీవియస్ శ్లోకాలో ఇందాక మీరు చెప్పినట్టు కవర్ అయ్యింది, అది మనము బ్యాక్ సైడ్ లో ఉన్నది అంతా మనం తెలుసుకోలేకపోతున్నాము, కప్పింది. ఎందుకనంటే మనకి ఇల్యూజన్ లో ఉన్నాం కాబట్టి, భ్రమలో ఉన్నాం కాబట్టి అవన్నీ మనకి కృష్ణుడిని అర్థం చేసుకోలేకపోతున్నాం అనమాట. సో ఇక్కడ మెయిన్ దేన్ని హైలైట్ చేశారు కృష్ణ అంటే, నన్ను ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు.
చెప్తున్నారు. అంటే నాకు తెలుసు అక్కడ ప్రీవియస్ గా, ఎందుకంటే మనకి సూపర్ సోల్ కదా, మనం అందరూ ఆత్మలో పరమాత్మలో ఉన్నాడు కదా. అది మనము అది ఆలోచించుకుంటూ ఏంటనంటే అదంతా వదిలేస్తాము, మిగతాదంతా ఆలోచిస్తున్నాం. మెటీరియల్ లైఫ్ గురించి కూడా ఆలోచిస్తుంటాము, కృష్ణుడిని అర్థం చేసుకోవడానికి ట్రై చేయడం లేదన్నమాట మనమంతా. సో కృష్ణ ఇక్కడ ఏం చెప్తున్నారు, ప్రతిదీ పాస్ట్ గురించి నాకు తెలుసు, ప్రెసెంట్ గురించి కూడా ఇప్పుడు ఏం జరుగుతుందో దాని గురించి తెలుసు, ప్లస్ జరగబోయేది కూడా నాకు తెలుసు. అందరూ లివింగ్ ఎంటిటీస్ లో ఫుల్ మొత్తం ప్రపంచం అంటే సృష్టిలో ప్రతి ఒక్క సృష్టిలో లివింగ్ ఎంటిటీస్ గురించి నాకు తెలుసు ఇక్కడ. ప్లస్ నన్ను తెలుసుకునే వాళ్ళు ఇక్కడ లేదు, అంటే నన్ను ఎవరు తెలుసుకోలేదు అనేసి చెప్తున్నారు అనమాట. సో మీరు ఆల్రెడీ ప్రీవియస్ శ్లోక గురించి చెప్తున్నారు కాబట్టి ఆల్రెడీ మీకు ఐడియా ఉంది, ఫూలిష్ పీపుల్ నన్ను తెలుసుకోలేరు, చూడలేకపోతున్నారు అనేసి దాని గురించి డిస్కషన్ అనేది మనకి జరిగింది. సో ఇక్కడ కంటిన్యూయేషన్ గా అర్జునుడికి కృష్ణుడు ఆన్సర్ అనేది చేస్తున్నారు. 7.26 శ్లోకాల్లో కృష్ణుడు ఆన్సర్ చేస్తున్నారు అనమాట అర్జునకి. ఏమని చేస్తున్నారు, వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున భవిష్యాని చ భూతాని మాం తు వేదన కష్టన అని చెప్పారు. వేదాహం సమతీతాని అంటే పాస్ట్, సమతీతాని అంటే పాస్ట్, వర్తమానాన్ని అంటే ప్రెసెంట్, చ అర్జున అర్జునకి చెప్తున్నారు. భవిష్యాని అని అంటే ఫ్యూచర్, ఫ్యూచర్ గురించి నాకు తెలుసు. భూతాని మాంతు వేదన కష్టన అంటే నా గురించి ఎవరు తెలుసుకోలేరు అనేసి చెప్పారు, తెలుసుకోలేదు అనేసి. ఇక్కడ ఇంకొకటి అంటే వేద అంటే అహం అని చెప్తారనమాట. ఐ నో అంటే ఇక్కడ ఐ నో ఎవ్రీథింగ్, ప్రతిదీ నాకు తెలుసు. సమతీతాని పాస్ట్, వర్తమాని ప్రెసెంట్, తర్వాత వచ్చేసి భవిష్యాన్ని ఫ్యూచర్, ఈ అన్ని నాకు తెలుసు అని రిపీట్ చేస్తున్నారు అనమాట చాలా. మాంతు వేదాన్ని అంటే లివింగ్ చా భూతాని అని ఉంది కదా, ఆ చా భూతాని అని అంటే అన్ని లివింగ్ ఎంటిటీస్ అన్నమాట. ప్రతి ఒక్క లివింగ్ ఎంటిటీస్ గురించి కూడా నాకు తెలుసు. ఎందుకనంటే మనకు తెలుసుకున్నాం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో. ఏం తెలుసుకున్నామనంటే అందరూ హృదయంలో, అందరు ఆత్మలో పరమాత్మను అనేది ఉంటారు, ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, మనకి కనిపించదు, ప్రతిదీ పరమాత్ముడికి తెలుసు అనేసి నేర్చుకున్నాం అనమాట. మాంతు వేదన కష్టన, మీ అంటే నన్ను ఎవరు ఎరగలేదు అనేసి చెప్తున్నారు. ఇక్కడ క్లియర్ స్టేట్మెంట్ ఇస్తున్నారు కృష్ణ. ఇక్కడ ఏంటంటే మనకి ఇంకొకటి ఏం చెప్తున్నారు, ఓకే ఒక పాయింట్ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఈ పర్టికులర్ శ్లోకాలో ఏంటి ఒక క్వశ్చన్ అనేది రైజ్ అవ్వచ్చు అనమాట, దానికి ఆన్సర్ అనేది ఎలా ఉంటుంది అనమాట. కృష్ణ ఏం చెప్తున్నారు, హీ నోస్ ద పాస్ట్ అని చెప్తున్నారు కదా, పాస్ట్ గురించి తెలుసు నాకు అని చెప్తున్నారు, ప్రెసెంట్ చెప్తున్నారు, అంతా తెలుసు. మనం ఇప్పుడు ఒకటి ఆలోచించాల్సింది ఏంటి అని అంటే, కృష్ణ పాస్ట్ నాకు తెలుసు అంటున్నారు, మనమంతా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కృష్ణ కదా, మరి మనకెందుకు తెలియడం లేదు? పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కృష్ణ కదా, మనం తెలియాలి కదా, మరి మనకెందుకు తెలియట్లేదు, కృష్ణకి ఎందుకు తెలుస్తుంది? అది ఇప్పుడు కొంచెం డీటెయిల్ గా వెళ్తాం అనమాట. మనము ఇది గుర్తుపెట్టుకోవాలి, పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కృష్ణ అనేసి గొప్పగా చెప్పుకుంటున్నాం, కృష్ణ నుంచి మనం వస్తున్నాం. బట్ మనకు ఒక క్వశ్చన్ అయితే రైజ్ అవుతుంది కదా, ఎవరికైనా సరే క్వశ్చన్ అనేది రైజ్ అవుతుంది. కృష్ణకైతే గుర్తుంటుంది, మనకెందుకు గుర్తుండట్లేదు? ఒకటి ఏంటంటే ఈజ్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్, అది అర్థం చేసేసుకున్నాం. ఇంకొకటి ఏంటంటే అది డీటెయిల్ గా వెళ్తాం అనమాట. మనకి సెకండ్ చాప్టర్ లో క్లియర్ గా ఏం ఎక్స్ప్లెయిన్ చేశారంటే 2.13 లో అంటే ఇదే సంబంధించి ఈ శ్లోకాకి కొంచెం రిలేటెడ్ గా అక్కడ కూడా ఉంటది అనమాట. దేహినోస్మిన్ తెలుసు కదా మీకు, దేహినోస్మిన్ చెప్తారా చెప్పండి. కౌమారం యవ్వనం జరా చేసుకున్నాం కదా ప్రీవియస్ చాప్టర్ లో. ఈ 2.13 లో నేర్చుకున్నాం ఏంటనంటే, మనం ఏం నేర్చుకున్నాం అక్కడ ఏం చేస్తున్నారు, లివింగ్ ఎంటిటీస్ ఏమున్నారో అక్కడ ఏంటి, దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా. యాక్చువల్లీ అంటే చేంజింగ్ ద బాడీ కదా, మ్యూట్ లో ఉండండి. బాడీ చేంజ్ అవుతుంది కదా, మనకేంటంటే ఎలా చేంజ్ అవుతుంది, బాల్యపనం నుంచి అంటే చిన్న చైల్డ్హుడ్ నుంచి యవ్వనానికి వస్తాము, తర్వాత ఓల్డ్ ఏజ్ కి అనేది వస్తాము, ఓల్డ్ ఏజ్ తర్వాత డెత్ అనేది ఖచ్చితంగా ఎవరికైనా రావాల్సిందే. అప్పుడు వచ్చిన తర్వాత ఏమవుతుంది,
వేరే బాడీకి షిఫ్ట్ అవుతుంది కదా. సోల్ ఎటర్నల్ కదా, మనకి అక్కడ దానికి చావు అనేది లేదు కదా, ఆత్మకి చావు అనేది లేదు, ఓన్లీ దేహానికి మాత్రమే. సో ఇక్కడ ఏంటనంటే అది జరిగిన తర్వాత ఇక్కడ బాడీ వదిలేసి ఈ ఆత్మ ఏం చేస్తుంది, ఇంకొక బాడీకి అనేది వెళ్తుంది అనమాట. అప్పుడు మనకి ఏంటనంటే దానికి మనకి అంటే గుర్తు పెట్టుకోలేకపోతున్నాం అనమాట. మనకి ఏది రిమెంబర్ ఉండదు అనమాట, ఏది జరిగింది పాస్ట్ టైం లో అనేది. ఎందుకంటే దేహంలో ఏం జరిగిందో జస్ట్ ఆత్మ షిఫ్ట్ అవుతుంది ఇంకొక బాడీకి. మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా ప్రీవియస్ దాంట్లో, చేంజింగ్ ఆఫ్ క్లాత్స్ అన్నట్టు. అంటే ఒక క్లాత్ విడిచి ఇంకొక క్లాత్ కి వెళ్ళినట్టు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఏమేమి పాస్ట్ జరిగిందో అవన్నీ మనకు అందుకే గుర్తులేదు. కృష్ణ అలా కాదు కదా. కృష్ణ ఏంటనంటే ఏ బాడీ చేంజెస్ కానివ్వండి, తనకి చావు అనేది కానివ్వండి, అదంతా ఏమీ లేదు కదా, ఇది సుప్రీం పర్సనాలిటీ. సో అది అక్కడ జరగదు కాబట్టి కృష్ణకి గుర్తుంటుంది, మనకి ఇక్కడ ఇలా జరుగుతుంది కాబట్టి సో అది మనకి ఇక్కడ గుర్తుండవు అనేసి క్లియర్ గా చెప్తున్నారు అనమాట పర్పట్లో. సో ఏంటంటే నెక్స్ట్ జన్మలో మనము ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ పాస్ట్ జన్మలో ఏం చేసేసుకున్నామో అవన్నీ మనకి అర్థం కాదు. ఇది మెయిన్ రీజన్ అన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఏంటంటే పాస్ట్ దీని వల్లనే మనకి గుర్తుండదు, ఎందుకంటే చేంజ్ అవుతుంటుంది బాడీ కాబట్టి. ఓకే, ఇంకొక క్వశ్చన్ రైజ్ అవ్వచ్చు, కృష్ణకి ఎలా గుర్తుంటుంది మరి అనేసి. అదే కృష్ణ ఇందాక నేను చెప్పినట్లు ఈజ్ ఎటర్నల్, యూత్ఫుల్ కదా. ఎటర్నల్ యూత్ఫుల్ అంటే అక్కడ ఏమి ఇదే లేదు, ఇంకా మనలాగా కాదు కాబట్టి. మనమైతే జడ, వాళ్ళకి కృష్ణుడిది అది కాదు కాబట్టి ఈజ్ అ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడెడ్. తనకి చేంజెస్ అనేది, ఏ బాడీలో చేంజెస్ అనేది ఉండదు. ఎప్పటికైనా సరే ఎటర్నల్ గా ఉంటారు, యూత్ఫుల్ గా ఉంటారు. అండ్ ఫామ్ ఆల్వేస్ ఎలా ఉంటదని అంటే తనకి ఎప్పుడు యవ్వనంగానే కనిపిస్తూ ఉంటారు కదా కృష్ణ మనకి. సో తనకి అదంతా ఏమి ఉండదు అనేసి చెప్తున్నారు అనమాట. తనకి ఈ బాయ్హుడ్ కానీ, యవ్వనం కానీ, ఈ ఓల్డ్ ఏజ్ కానీ, ఈ చేంజెస్ అనేవి బాడీస్ లో ఏమీ ఉండవు కృష్ణకి అని చెప్పారనమాట. ఈ డెత్ కూడా అవన్నీ ఏమి ఉండవు అనేసి చెప్తున్నారు. అలాగే కృష్ణ ఇంకొకటి ఏంటంటే ఎవరు ఫ్రెష్ గా ఉంటారు అనమాట మనకన్నయ్య, తెలుసు కదా, ఎప్పుడు యవ్వనంగానే ఫ్రెష్ గానే అనిపిస్తూ ఉంటారు. ఓకే, ఇక్కడ ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ అని కూడా ఉంటుంది కృష్ణుడికి. అలాగే ఫుల్ ఆఫ్ బ్లిస్, ఎప్పుడు చూసినా ఆనందంగానే ఉంటారన్నమాట. తనకి ఏ బాధలు ఇవన్నీ ఏమీ ఉండవు కృష్ణుడికి అని నేర్చుకున్నాము. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇంకా మనం ఏంటంటే అక్కడ అవన్నీ తెలుసుకున్న తర్వాత కృష్ణుడి గురించి కొంచెం నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాం అనమాట. తనది ఏంటనంటే కంప్లీట్ గా స్పిరిచువల్, అంటే చిత్ గన్ అని చెప్తారనమాట కృష్ణుడిని. చిత్ గన్ ఏంటంటే కంప్లీట్ గా స్పిరిచువల్. ఓకే, అంటే ఏది బాడీ చేంజెస్ అనేది ఏమి లేదో దాన్ని చిత్ గన్ అనేసి చెప్తారనమాట, ఎప్పటికీ యవ్వనం ఉండేది. ఓకే, అలాగే ఇది మెయిన్ రీజన్ అన్నమాట. ఇది లాజికల్ పాయింట్ కూడా. బేసికలీ ఏంటంటే కృష్ణుడికి ఎలా గుర్తుంటుంది, మనకి ఎందుకు గుర్తులేదు అనడానికి ఇవి రీజన్ అన్నమాట. అలాగే మనకి ఇంకొకటి వచ్చేసి 4th చాప్టర్ లో, భగవద్గీత 4th చాప్టర్ లో కూడా దీని గురించి కొంచెం ఇలాంటిదే కొంచెం చెప్తారనమాట. అది ఐడియా ఉందా? అర్జునకి చెప్తారు, అర్జున హింట్ ఇస్తారు, అర్జున షాక్ అవుతారు అనమాట. కృష్ణ ఒక శ్లోకాలో చెప్తారు అర్జునుడికి. అర్జున షాక్ అయిపోయి అది ఎలా జరుగుతుంది, అదేంటి అనేసి అడుగుతారు. మీకు ఎవరికైనా ఐడియా వచ్చిందా దేని గురించి చెప్తున్నాను? భగవద్గీత నేనే చెప్పేస్తున్నా. భగవద్గీత ఆల్రెడీ నేను సన్ గాడ్ వివస్వాన్ ఉన్నారు కదా, ఆల్రెడీ చెప్పానంటే అర్జునుడు షాక్ అయిపోతారు కదా. 4th చాప్టర్ లో మనం చూసాం, అదేంటి నువ్వు నా ఫ్రెండ్వి, నా బంధువి, ఇక్కడ ఉన్నాం, ఇద్దరు ఒకే చోట ఉన్నాము, అలా ఎలా నువ్వు వివస్వాన్ కి చెప్పగలుగుతావు? ఎన్నో 1000 years బ్యాక్ ఇది కదా, అంటే సన్ గాడ్ కి నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు అనేసి షాక్ అవుతారు కదా అర్జున. గుర్తుందా మీకు అందరికి? అయితే అది 4th చాప్టర్ లో వస్తుంది అనమాట. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్, అది ఎలా సాధ్యము? అస్సలు నువ్వు ఇక్కడ ఈ భగవద్గీత నాకు ఆల్రెడీ బోధిస్తున్నావు, మళ్ళీ అక్కడ చెప్పానని చెప్తున్నావు, అది ఎలా సాధ్యం అని అంటే, అప్పుడు మనము అంటే ఎన్ని ఇయర్స్ బ్యాక్ అని అంటే చాలా మెనీ 1000 years అగో అది చెప్పారనమాట వివస్వానికి. ఎలా గుర్తుంది మరి కృష్ణకి? సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడెడ్ కాబట్టి కృష్ణుడికి అప్పుడు చెప్పింది కూడా గుర్తుంది. అందుకే ఇక్కడ కృష్ణ అర్జునికి చెప్తారనమాట. ఏంటనంటే మనము అప్పుడు కలిసే పుట్టాము, కలిసే మళ్ళీ ఒక్కసారి మళ్ళీ జన్మంతుకుంటా, అంటే తనైతే అవతారం తీసుకుంటారు. మేము ఇలా నువ్వు పుడుతూనే ఉన్నావు, బట్ నీకైతే గుర్తుకు లేదు, నాకైతే గుర్తుంది అనేసి అర్జునుడికి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో నువ్వు మర్చిపోయావు, నాకు గుర్తుంది. దీని గురించి కూడా వచ్చింది మనకు ప్రీవియస్ శ్లోకాస్ లో. నువ్వైతే మర్చిపోయావు, నాకైతే గుర్తుంది అనేసి చెప్పారు. అంటే ఇది ఎందుకు రిలేట్ చేస్తున్నారని అంటే
కృష్ణ పాస్ట్ గురించి తెలుసు, ప్రెసెంట్ గురించి తెలుసు, అయ్యబోయేది కూడా తెలుసు. అంటే ఫ్యూచర్ లో ఏం జరుగుతుంది అనేది కూడా మనకి తెలుసు అనమాట. ఇంకా మోరోవర్ ఇంకొకటి ఏంటనంటే ఆ తను ఏంటి త్రికాల దర్శి అని చెప్తారు కృష్ణుడిని. త్రికాల దర్శి అంటే ఎప్పుడు అన్ని తెలుసుకునే వాళ్ళు అనమాట. మొత్తం పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ అన్ని తెలిసిన వాళ్ళని త్రికాల దర్శి అంటారు. మన కృష్ణయ్య అలా త్రికాల దర్శి అని చెప్తున్నారు అనమాట. అలాగే ఈ ప్రతి ఒక్క లివింగ్ ఎంటిటీ ఉన్నారు, ఎవ్రీథింగ్ ఏది ఉందో ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతుందో అదంతా ఎంటైర్ క్రియేషన్ లో ఏముందో ప్రతి ఒక్క దాని గురించి కూడా కృష్ణుడికి తెలుసు అని చెప్తున్నారనమాట పర్పట్ల. సో ఇంకొకటి ఏంటంటే సో ఇక్కడ మనం ఇవన్నీ తెలుసు కాబట్టి తనకి ఈ క్వాలిటీస్ అన్ని చూసాం కదా. ఎప్పుడు యవ్వనంగా ఉంటారు, ప్రతిదీ తెలుసు, పాస్ట్ తెలుసు, ప్రెసెంట్ తెలుసు, ఫ్యూచర్ కూడా తెలుసు. సో హీఈస్ కాల్డ్ యాజ్ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అని మనము ఎవరైనా అడిగినా కూడా ఇది చెప్పొచ్చు అనమాట. సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అని ఎందుకు అని అంటాము. సో తను ఎప్పుడు తనకి ఈ జన్మలో వృత్తి, జరా, వ్యాధి ఇవన్నీ మనం ఉంది కదా, ఇదంతా తనకి ఏమీ లేదు, ఎప్పటికీ యవ్వనమే, ప్లస్ అన్ని తెలుసు. సో హీ ఈజ్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అని చెప్తారు. ఎంటైర్ క్రియేషన్ లో ఏది జరిగినా కృష్ణుడికి ఫస్ట్ తెలిసేదన్నమాట. కృష్ణుడికి తెలుసు కాబట్టి ఈ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. ఇంకా కొందరు ఉంటారు మనకి తెలుసు కదా, నేనే గాడ్ని, కృష్ణ అంటే పాస్ట్ టైమ్స్ తెలీదు, నేనే దేవుడిని, నేను కూడా అవ్వచ్చు, లేకపోతే కృష్ణ ఎలా దేవుడు అని ఒప్పుకోరు కదా కొందరు. ఇవన్నీ మనం చెప్పాలన్నమాట. నువ్వు ఒకవేళ దేవుడు అయితే గనక మరి పాస్ట్ జన్మలో నీకేం జరిగిందో చెప్పు అని. ఫ్యూచర్ లో ఏం జరుగుతుందంటే ఏదో ప్రిడిక్షన్ పెట్టడం కాదు, కరెక్ట్ గా జరిగేది. వాళ్ళు ఏదో ఒకటి ఊహించుకొని ఏదో ఒకటి చెప్పి నేను గాడ్ అనేసి చాలా మందిని చూస్తున్నాం కదా బయట ప్రపంచంలో. మెటీరియల్ లైఫ్ లో ఏదో ఒకటి చేసుకోవడానికి అలా వాళ్ళ వృత్తిగా పెట్టేసుకుంటున్నారు అనమాట. అలాంటి వాళ్ళని మేము నమ్మకూడదు అనమాట. సో అప్పుడు ఇది అడగాలన్నమాట, మీరు చెప్పండి పాస్ట్ లో మీకు ఏమైంది ఏంటి, మరి ఎందుకు పుట్టారు, దేవుడు అయితే పుట్టకం లేదు కదా, అంటే బర్త్ అనేవి లేవు కదా, డెత్ బర్త్, మీకు ఎలా జరిగింది మరి అనేసి మనం అడగొచ్చు అనమాట. సో ఇంకొకటి మనం ఇంకొకటి చిన్న కామెడీ అనుకోవచ్చు, మీరు జోక్ చెప్తున్నాం మీకు. ఇప్పుడు ఓకే మనకు తెలుసు అన్ని, మనం కృష్ణకి పోలిస్తే గనక, నేను దేవుడు అని పోల్చుకుంటే గనక, మరి అలా అయితే ఈ కరెంట్ జరిగేది కూడా మీకు ఎందుకు తెలియడం లేదు? ఏదైనా ప్రాబ్లం అయింది, ఏదైనా జ్వరం వచ్చింది అనుకోండి, డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తాం? ప్రజెంట్ నీకు తెలుసు కదా. అయితే మేము డాక్టర్ వెళ్ళి అడుగుతాం కదా, మనం ఏం జరిగింది ఏంటి, ప్లీజ్ డాక్టర్ చెప్పండి, నాకు ఇలా అవుతుంది, నాకేమైంది. గాడ్ అయి ఉంటే తెలిసి ఉండాలి కదా కదా, ఎందుకు వచ్చింది ఏంటి అనేది తెలియదు, అవన్నీ తెలియదు. ఇవన్నీ బుల్షిట్. ఏంటంటే వాళ్ళు ఫూలిష్ పీపుల్, నాలెడ్జ్ లేక ఇది ఇంత మాత్రమే నాలెడ్జ్ ఉంటుంది అనమాట. సో వాళ్ళు దేవుడికి నేను దేవుడు అన్నట్టు మాట్లాడుకుంటుంటారు అనమాట. సో అది కాదు, మనం ఎక్కడి నుంచి వచ్చాము, దేవుడి నుంచి వచ్చాము. మనం ఎవరికి బిలాంగ్ అవుతాము, ఆ భగవంతుడికి బిలాంగ్ అవుతాము. మేము గాడ్ అనే ఒకరు ఇంగ్లీష్ లో చెప్తారు, గాడ్స్ అంటే మేము బిలాంగ్ ఎవరికి అవుతాము, గాడ్స్ అని అంటే GOD ఫస్ట్ ఆఫ్ ఎస్ అంటే గాడ్స్ కి మనము అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం, బిలాంగింగ్ అక్కడ దేవుడికి మనము చెందిన వాళ్ళం అనమాట. మనము దేవుళ్ళు అవ్వలేము అస్సలు అనేసి ఈ పర్టికులర్ శ్లోకాలో కూడా మనము తెలుసుకోవచ్చు అనమాట. ఎందుకంటే కృష్ణ పర్సనల్ గా చెప్తున్నారు, నాకు అన్ని తెలుసు, ఇవన్నీ క్లియర్ గా చెప్తున్నారు అనమాట. కృష్ణ ఏం చెప్తున్నారు ఇక్కడ ఇంకొకటి క్లియర్ గా, భూతాని అని చెప్పారు కదా. భూతాని అంటే ఏంటి? లివింగ్ ఎంటిటీస్. ఇందాక నేను చెప్పినట్టు ప్రతి ఒక్క జీవి లివింగ్ ఎంటిటీస్. ఇంకొక పాయింట్ ఏంటంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, ఈచ్ అండ్ ఎవ్రీ వన్స్ హార్ట్ లో ఉంటారు పరమాత్మగా కృష్ణ. ఎలా తెలుసు అనంటే ప్రతి ఒక్కరు ఆల్రెడీ మనం తెలుసుకున్నాం, ప్రీవియస్ లోకాలు ఏం తెలుసుకున్నాం, ప్రతి ఒక్కరు హార్ట్ లో పరమాత్మ అనేది ఉంటారు అనేసి నేర్చుకున్నాం. సూపర్ సోల్ అని కూడా అంటారు దాన్ని. ఓకే, సూపర్ సోల్ గా ఉంటారనమాట కృష్ణ పరమాత్మగా. అక్కడ మెనీ టైమ్స్ ఇక్కడ చాలా సార్లు మనకు భగవద్గీతలో ఎస్పెషల్లీ 15th చాప్టర్ లో కూడా మనము నేర్చుకుంటాము దీని గురించి. ఏంటి అని అంటే అక్కడ ఏం చెప్తున్నారు కృష్ణ, భగవద్గీత 15th చాప్టర్ 15th శ్లోకాలో కృష్ణ ఏం చెప్తున్నారు, సర్వస్య చాహం హృది సన్నివేష్టో అని చెప్తున్నారు. అంటే ఏంటి, సర్వస్య చాహం హృది సన్నివేష్టో అంటే ఇక్కడ మీనింగ్ వచ్చేసి ఈచ్ అండ్ ఎవ్రీ వన్స్ హార్ట్ లో నేను ఉన్నాను అనేసి చెప్పారు అక్కడ. ఏ శ్లోకాలో? 15th చాప్టర్ 15th శ్లోకాలో అలా చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ ఫర్దర్ లో మనకి తెలుసుకుంటాం అనమాట. ఇంకొకటి వచ్చేసి మనకి 18వ చాప్టర్ లో 61st శ్లోక కూడా 18.61 శ్లోకాలో కూడా ఏం చెప్తున్నారు, ఈశ్వర సర్వభూతానాం
రుద్రేషి అర్జున తిష్టతి అని చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు అర్జునకి, ఓ అర్జున నేను ఎవ్రీవన్ అంటే ఇవన్నీ దేనికి చెప్తున్నా అంటే నేను అందరి హార్ట్ లో ఉన్నాను, ప్రతి దాంట్లో నేను ఉన్నాను, పరమాత్మగానే ఉన్నాను, ప్లస్ ఇక్కడ ప్రతి ఒక్కరి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హార్ట్ లో నేను ఉన్నాను అనేసి, పరమాత్మగా ఉన్నాను అనేసి కృష్ణ అర్జునుడికి చెప్తున్నారు అన్నమాట. ఓకే, అదే సేమ్ రిపీట్ అయ్యింది అక్కడ కూడా. ఆ శ్లోకంలో ఏం రిపీట్ అయింది అని అంటే సేమ్ ఈచ్ అండ్ ఎవ్రీ లివింగ్ ఎంటిటీస్ లో నేను ఉంటున్నా, అందుకే నాకు అందరి గురించి కూడా తెలుస్తుంది అనేసి చెప్పారన్నమాట. ఈ బాడీలో కంప్లీట్ ఏంటనంటే కృష్ణ అంటే బాడీస్ గురించి ఇక్కడ కృష్ణ అనే చెప్తున్నారు, పరమాత్మగా ఉంటున్నాను అనేసి. ఇక్కడ ఇంకొకటి ఏంటనంటే కృష్ణ నోస్ ఎవ్రీథింగ్, అన్నీ తెలుసు కదా కృష్ణుడికి, ప్రతిదీ తెలుసు. ఏంటంటే ఎందుకు అనంటే లోపల ఉన్నారు కాబట్టి కృష్ణుడికి తెలుసు. ఇది కూడా మనం చెప్పాలన్నమాట, అంటే తెలుసుకోవాలన్నమాట, అన్నిట్లో ఉన్నారు కాబట్టి పరమాత్మగా. ఓకే, అలాగే ఇంకొకటి వచ్చేసి మెయిన్ పాయింట్ మాంతు వేదన కష్టన అని చెప్పారు కదా. ఇక్కడ ఏంటి మాంతు వేదన కష్టన అంటే నో వన్ నోస్ మీ, నా గురించి ఎవరికి తెలీదు అని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు మరి ఇంకొకటి నైస్ అనాలజీ ఇచ్చారనమాట మనకి ప్రభుపాద వారు. ఇక్కడ పర్పట్లో చాలా మంచిగా చెప్పారు. ఏంటనంటే ఎగ్జాంపుల్ ఇచ్చారు క్లౌడ్స్ గురించి. సన్స్, మూన్, స్టార్స్ ఉంటాయి కదా, హైట్ లో స్కై ఉంది కదా, హైట్ లో స్కైలో ఏంటనంటే మనకి ఏం కనిపిస్తుంది, ఆ హైట్ ఆల్టిట్యూడ్ లో మనకి ఎక్కడ సన్, మూన్, వేరియస్ స్టార్స్ ఉంటాయి, అంటే చాలా నక్షత్రాలు, చంద్రుడు ఇవన్నీ ఉంటాయి అక్కడ. ఇది మనకి అవన్నీ ప్రజెంట్ అయి ఉంటాయి అన్నమాట. అక్కడ క్లౌడ్స్ వచ్చి కప్పింది అని అనుకోండి, క్లౌడ్స్ వచ్చి కప్పిన తర్వాత అది బ్లాక్ చేసింది అనేసి మనకు అనిపిస్తుంది కదా ఇక్కడ చూసే వాళ్ళకి. బట్ అది ఒరిజినల్ గా అది జరగదు అనమాట. ఏంటంటే జస్ట్ అడ్డంగా ఉంటుంది మనకి, అది వెళ్ళి ఇలా కప్పడము అదంతా లేదు. అక్కడ బ్యాక్ సైడ్ ఎలా ఉందో అవన్నీ అలాగనే ఉంటాయి. మన విజన్ కి ఏం కనిపిస్తుంది అని అంటే అది మాయ అన్నమాట. మనకి నిన్న ప్రభు చెప్పినట్టు ఇక్కడ లింక్ చేసుకోవచ్చు మనం. అది మాయ చెప్పారు కదా, ఇది ఇల్యూజన్ లో ఉంటాం, భ్రమలో ఉంటాము మనం. ఇక్కడి నుంచి చూసేది అదే నిజమని అనుకుంటాం. వెనకాల అవన్నీ అవి లార్జెస్ట్ అన్నమాట. ఈ క్లౌడ్స్ కి అది కప్పేంతగా దీనికి శక్తి లేదు. సో మనం ఇక్కడ చూసే వాళ్ళకి ఏమైనా ఉంటుంది, మన విజన్ లో ఓకే క్లౌడ్స్ కవర్ చేసేసాయి, కప్పేసాయి మొత్తం అని అనిపిస్తుంది. జస్ట్ అవి పాసింగ్ ఉంటాయి కదా, మనం అలా అనుకుంటాం అనమాట. మన విజన్ బట్టి, మనం చూసే దృష్టికోణం బట్టి అలా ఉంటుంది అనమాట. భ్రమలో ఉంటాం కాబట్టి, మాయ కప్పి ఉంటది కాబట్టి మనకు అలా కనిపిస్తుంది ఇక్కడి నుంచి. బట్ ఒరిజినల్ గా అయితే అవి ఎక్కడ ఉన్నాలో ఎలా ఉండాలో అలాగే ఉంటాయి. ఓకే, ఈ సన్ కానివ్వండి, మూన్ కానివ్వండి, అండ్ స్టార్స్, నంబర్ ఆఫ్ స్టార్స్ ఉంటాయి కదా, అవన్నీ అలాగే ఉంటాయి అనమాట. సింపుల్ ఆన్సర్ ఏంటంటే దీనికి ఇప్పుడు సన్, మూన్, స్టార్స్ వచ్చేసి ఇది అంటే ఈ క్లౌడ్స్ కి అంత కెపాసిటీ లేదు, అవి కప్పంతగా, ఈ బ్లాక్ చేసేంతగా కెపాసిటీ లేదు అనేది మనం ఇక్కడ నేర్చుకోవాలి. ఇది ఎందుకు రిలేట్ చేశారని అంటే ఇలాగే డిఫరెంట్ ఎంటిటీస్ చాలా అక్కడ ఉంటాయి. ఇంకా ఎందుకు అని అంటున్నట్టే కృష్ణ ఫర్ ఎగ్జాంపుల్, అటు కృష్ణ ఉన్నారు అనుకోండి, ఇల్యూజన్ లో ఉన్న వాళ్ళకి ఇక్కడ కనిపించదు. ఓకే, ఇక్కడ మనకి ఏమనిపిస్తుంది, అక్కడ కృష్ణుడు లేరని ఆర్గ్యూ చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి మనము ఇలాంటి ఎగ్జాంపుల్స్ అనేది చెప్పొచ్చు అనమాట. తర్వాత వచ్చేసి అలా ఎలా ఉంటాయి, అలా ఆ క్యారెక్టర్స్ మీకు తెలుసు కదా, అంటే ఐ మీన్ ఇగ్నోరెన్స్ లో ఉంటారు కదా. ఇగ్నోరెన్స్ అంటే ఏంటి, డార్క్నెస్ లో, వాళ్ళ భ్రమలో వాళ్ళు ఉండిపోతున్నారు అనమాట, కన్ఫ్యూజన్ లో ఉంటారు, నెగ్లిజెన్స్ లో ఉంటారు అనమాట. వాళ్ళకి ఇవన్నీ అర్థం చేసుకునే ఒక ఇది ఉండదు. ఇవన్నీ మనం ఇక్కడ ఇందులో వచ్చిన తర్వాత నేర్చుకుంటున్నాము, తెలుసుకుంటున్నాం. సో ఈ భగవద్గీత చదువుతున్నాం కాబట్టి, క్లాసెస్ వింటున్నాం కాబట్టి దీని గురించి మనకు ఐడియా వస్తుంది. ఈ ఇల్యూజన్ లో ఉన్న వాళ్ళకి భ్రమ నుంచి కొంచెం లైట్ గా బయటకు వస్తున్నాం కదా మనం. సో మనకు అర్థం అవుతుంది అక్కడ కృష్ణ ఉన్నారు అనేసి. సో భక్తి మార్గంలో ఉండడానికి మనము ప్రయత్నిస్తున్నాము, గ్రోత్, స్పిరిచువల్ గ్రోత్ కోసం మనము ప్రయత్నిస్తున్నాం అనమాట. సో ఇక్కడ వాళ్ళు ఏమంటే ఆర్గ్యూ చేస్తారంటే ఓకే కృష్ణ కూడా ఉంటారు, కృష్ణ కూడా డెత్ ఇలా ఉంటుంది, తనకు కూడా అంటే తను మృత్యు అవన్నీ ఉంటాయి అనేసి వాళ్ళు భ్రమలో వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఇది అర్థం కాదు కాబట్టి వాళ్ళకి ఇవన్నీ. సో వాళ్ళు కూడా వన్స్ ఇవన్నీ వదిలేసి ఇది వస్తే వాళ్ళకు కూడా ఇవన్నీ అర్థమవుతుంది అనేసి చెప్తున్నారు అనమాట. అలాగే కృష్ణ ఎప్పుడు కవర్ అనేది ఉండదన్నమాట. మాయ నుంచి కృష్ణ కవర్ అయ్యేది ఛాన్సే లేదు. ఎందుకనంటే ఇంటర్నల్ ఎనర్జీ కదా, కృష్ణ ఇంటర్నల్ ఎనర్జీస్ వీళ్ళు మాయ అదంతాను. సో ఆ భ్రమ నుంచి మనం బయటికి రావాలి, తెలుసుకోవాలి కృష్ణుడి గురించి. ఎప్పుడు అయితే మనకి అలా భ్రమలో ఉంటూ ఉంటే ఏమవుతుంది అని అంటే, మనం కృష్ణుడి గురించి ఎప్పుడు అర్థం చేసుకోకపోతే మనం ఎలా ఉంటాము,
మా ప్రీవియస్ చాప్టర్ లో మనం తెలుసుకున్నాం కదా, సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ లో ఇక్కడే చుట్టూ తిరుగుతూ పుట్టుతూ వస్తూనే ఉంటాం అన్నమాట. ఇంకా ఒక్కసారి మనం కృష్ణుడి గురించి అర్థం చేసుకోవడం మొదలుపెట్టి కొంచెం కృష్ణుడి గురించి తన ఎనర్జీ ఏంటి, తన ఎలా అంటే ఎలాంటి పర్సనాలిటీ, ఆ స్టోరీస్ అన్ని వినడము, జ్ఞానం సంపాదించుకోవడం చేస్తే మనకి కొంచెం స్లోగా మనం ఈ జన్మ వృత్తి జరా వ్యాధి నుంచి బయటపడతాము. అలాగే సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ నుంచి కూడా కొంచెం మనము దాటుకొని రాగలం అనమాట. ఎక్కడికి వెళ్తాము, మన గోల్ ఏంటి తెలుసు కదా అందరికి, గోలోక్, రైట్. అక్కడికి వెళ్ళాలని అంటే మనము కృష్ణుడిది ఎక్కువగా వినడము, కృష్ణుడిని అంటే డివోషనల్ సర్వీస్ చేసుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇక్కడ లాస్ట్ లో ఇంకొకటి ఏంటంటే భక్తి రసామృత సింధులో కూడా అంటే ఇప్పుడు ఇంకొకటి చెప్తారు ఇక్కడ లాస్ట్ లో పర్పట్లో, కృష్ణ అందరికీ అర్థం అవ్వరనంట. ఎందుకు అనంటే కృష్ణ మీద ఎవరికి శ్రద్ధ భక్తి అవన్నీ ఉంటాయో వాళ్ళు మాత్రమే కృష్ణని అర్థం చేసుకోగలరు అని చెప్తారు. కృష్ణని ఎలా అంటే కృష్ణ మర్సి ఉంటేనే మనకి కృష్ణ తనే పర్టికులర్ గా తన గురించి నేర్చుకునేటట్టు మనకి దారి చూపిస్తారంట. అది మెయిన్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు పర్పట్ల లాస్ట్ స్టాండ్, మీరు తర్వాత భాషలో చూడండి. ఏంటంటే కృష్ణ రివీల్స్ హిమ్సెల్ఫ్ అని చెప్తారు. ఎలాంటి వాళ్ళకి, ఎవరు శ్రద్ధాభక్తితో తన నామస్మరణ చేసుకుంటూ, మనకి కలికాలంలో ఇంకా మనం ఏది వేరే పూజలు పురస్కారాలు యజ్ఞాలు హోమాలు అవన్నీ చేయలేము కదా. కలియుగంలో ఏం చెప్పారు మనకి చైతన్య ప్రభు, హరినామ సంకీర్తన, వెరీ గుడ్, హరినామ సంకీర్తన చెప్పారనమాట. ఈ సింపుల్ ప్రాసెస్ ఇచ్చారు మనకి, ఎలా రీచ్ అవ్వగలము మనం దేవుడిని అనేసి. అందరికి ఎవరికి పడితే వాళ్ళకి కూడా చూడండి చాలా మంది ఉంది జనాభా, ఎవరో కొంచెం మనం కొంతమందినే దేవుడు సెలెక్ట్ చేస్తున్నారు కదా. అంటే ఎక్కడో మీకు కూడా ఉంది ప్రీవియస్ జన్మలో ఎక్కడి వరకు స్టాప్ చేశారో అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ మొదలు పెట్టడానికి మనకి ఛాన్స్ అనేది ఇస్తున్నారు అనమాట. కృష్ణ మర్సీ లేకపోతే మనం ఈ కృష్ణ కాన్షియస్ లో కూడా ఉండలేము అనేసి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఇంకొకటి ఏంటనంటే కృష్ణని అర్థం చేసుకోవడానికి ఫస్ట్ స్టెప్ ఏంటనంటే ఇది మనం డివోషనల్ సర్వీస్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. దీని గురించి మనకు ఏంటంటే ఆ డివోషనల్ సర్వీస్ చేయడం వల్ల, భక్తి యొక్క సేవ చేయడం వల్ల మనకి ఎలా జరుగుతుంది, కృష్ణ కాన్షియస్ లో ఉంటేనే మనకి సాధ్యం. ఒకరు చేయబట్టి ఒకసారి చెప్పాను కదా లాస్ట్ టైం క్లాస్ చేసేటప్పుడు, మనం ఒకవేళ ఆగిపోతే గనక డివోటీస్ అసోసియేషన్ లో ఉన్నాం అనుకోండి, భక్తుల సాంగత్యంలో ఉండడం వల్ల ఒకరి తర్వాత ఒకరు చేపట్టుకుని నడగలుగుతానంట, ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్పారనమాట. సో భక్తి రసామృత సింధు మీకు లాస్ట్ టైం బుక్ చూపించాను, నెక్టర్ ఆఫ్ డివోషన్, గుర్తుంది కదా. అది కూడా చాలా ఇంపార్టెంట్ బుక్ అనమాట. ప్రభుపాద వారు అదే మనకి రూప గోస్వామి వారు రాసింది. సో అది దయచేసి చదవండి. అందులో భక్తి గురించి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అందులో కూడా ఒకటి చెప్పారు ఏంటి అని అంటే 1.2.234 శ్లోకాలో ఒక శ్లోక అనేది ఉందన్నమాట. ఎక్సలెంట్ అనమాట. అదైతే అతః శ్రీకృష్ణ నామాది నా భవే గ్రాహ్యం ఇంద్రియ సేవాన్ముఖే హి జిహ్వాదౌ స్వయం ఏవ స్ఫురతి అదహ అని చెప్పారు. ఎక్సలెంట్ శ్లోక అండి ఇదైతే. ఎంత మీనింగ్ఫుల్ అని అంటే ఈ పర్టికులర్ శ్లోక ఏం చెప్తుందని అంటే అతః శ్రీకృష్ణ నామాది అని చెప్పారు. అంటే కృష్ణ నామాది అని అంటే నేమ్, మనం ఇప్పుడు జపం చేస్తున్నాం కదా దాని కిందకి వస్తుంది అనమాట. నేమ్, ఫామ్, క్వాలిటీస్, పాస్ట్ టైమ్స్. ఇప్పుడు నేర్చుకుంటున్నాం కృష్ణ గురించి, పాస్ట్ టైమ్స్, కృష్ణలీలలో అవన్నీ విన్నాం కదా మనం జన్మాష్టమి టైంలో అవన్నీ. ఎవరు చేస్తారో నా భవేత్ గ్రాహ్యం ఇంద్రియే అని చెప్పారనమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఇంద్రియ అంటే సెన్సెస్ ఉన్నాయి కదా మనకి, ఆ సెన్సెస్ లో ఏంటి ఎలా యూజ్ చేయాలి కృష్ణ గురించి, కళ్ళు చూడడము, కృష్ణుడి గురించి నామస్మరణం చేయడం, టంగుతో నాలికతో కృష్ణ నామస్మరణము వినడము, ఇయర్స్ నుంచి కృష్ణ స్టోరీస్ అన్ని వినడము, నడిచినా కూడా దేవుడు సేవ కోసమే చేయడము, చేసినా కూడా కృష్ణ ప్రసాదం వండడం, ఇవన్నీ మనము ప్రతి ఒక్కటి ఏది ఉన్నా కూడా కృష్ణుడి కోసము మనము అంకితం అని చేయాలి అనేసి చెప్పారనమాట. అలాగే నాలిక ఫస్ట్ వచ్చేది నాలిక అని చెప్తున్నారు ఇక్కడ. ఏంటనంటే కృష్ణని ఒక్కసారి అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనకి ఎలా రివీల్ అవుతారు కృష్ణ అంటే నాలిక మీద మనకి ఎప్పుడు కృష్ణ నామస్మరణం చేస్తూ ఉంటే గనక అలాంటి వాళ్ళకి మనకు ఈ జడ ఉన్నాయి కదా మెటీరియల్ డిజైర్స్ ఇవన్నీలో కంటామినేషన్ లో ఉండిపోయాం కదా, దాని నుంచి బయటికి వస్తాము అనేసి చెప్తున్నారు. అప్పుడు ఏం తెలుస్తుంది కృష్ణ గురించి,
కృష్ణుడి గురించి ఆస్పెక్ట్స్ అంటే అంశాలు కానివ్వండి, గుణాలు కానివ్వండి అర్థం చేసుకోవడానికి మనకి పూర్తిగా కృష్ణుడి గురించి అవగాహన అనేది తెలుసుకోగలుగుతాం అనమాట. సో ఇక్కడ సేవాన్ముఖే హి జీవాదు అని చెప్పారు. అంటే ఇదే ఇందాక నేను చెప్పినట్టు సేవ ఏ రకంగా అయినా, ఇప్పుడు చాంటింగ్ కూడా ఒక రకంగా ఇదే కదా, మనం ప్రాక్టీస్ చేస్తున్నాం కదా డివోషనల్ సర్వీస్ లో. అది చూడండి నామరుచి అనేది పెరుగుతుంది మనకి, చేస్తూ చేస్తూ నామరుచి అనేది పెరుగుతూ ఉంటది అనమాట. చాలా ఇంపార్టెంట్. స్టార్ట్ ఇనిషియల్ స్టేజ్ ఇవన్నీ. అందులో పర్ఫెక్షన్ అయిన తర్వాత మనకి ఇంకొకటి ఏం జరుగుతుంది, ఆటోమేటిక్ గా ఏదైనా సేవ చేయాలి ఇంకా వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా మనకి కృష్ణుడి గురించి గుడికి వెళ్ళడము, సేవలు చేయడము ఇవన్నీ మనము స్టార్ట్ చేస్తాం అనమాట. ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ వచ్చేసి చాంటింగ్. చాంట్ హరే కృష్ణ ఒకసారి చాంట్ చేద్దాం అందరు. హరే కృష్ణ 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 హరే హరే. చెప్పండి మీరు కూడా అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే ఇది ఎప్పుడు నోట్లో తిరుగుతూ ఉండాలి. కూర్చున్నా నిల్చున్నా ఏ పని చేస్తున్నా కూడా ఇది పలుకుతూనే ఉండాలి. మనం ఏ పని చేసినా కృష్ణ చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు అనమాట. ఇక్కడ మ్యూట్ లో ఉండండి. ఇక్కడ ఇంకొకటి స్వయం ఏవ చూడండి, స్వయం ఏవ స్ఫురతి అదహ అని చెప్పారు. వన్స్ ఎప్పుడు మనం డివోషనల్ సర్వీస్ కృష్ణ గురించి చేయడం వల్ల సొంతంగా కృష్ణుడు మనకి తన గురించి రివీల్ చేస్తారంట. స్వయం ఏవ స్ఫురతి అదహ అని చెప్తున్నారు ఇక్కడ ఈ శ్లోకాలు. సో ఇంతకన్నా ఇంకేం కావాలి మనకు? కృష్ణ తనే సొంతంగా రివీల్ చేస్తాను నేను, నా నామస్మరణ నా డివోషనల్ సర్వీస్ ఎవరు చేసి, ఇంతకన్నా ఇంకేం కావాలి భాగ్యం? సింపుల్ గా చెప్పారు కదా. మనం ఏదో పెద్ద పెద్ద యజ్ఞాలు యాగాలు ఏదో కొండలెక్కి వెళ్ళి తపస్సు చేయమని చెప్పట్లా, జస్ట్ నామస్మరణం మాత్రమే చెప్తున్నారు. అవునా కదా? మీరు ఒప్పుకుంటారా? సింపుల్ థింగ్ కదా. హరినామస్మరణ ఎంత ఈజీగా ఇచ్చారో చైతన్య మహాప్రభు మనకు. ఎస్ ఆర్ నో? ఒప్పుకుంటారా చెప్పండి. అట్లీస్ట్ చెయ్యని వాళ్ళు మాక్సిమం ఇక్కడ వచ్చే వాళ్ళు మాక్సిమం చాంటింగ్ చేస్తున్నారు అనేసి నాకు ఐడియా ఉంది. చాంటింగ్ చాలా బాగా చేస్తున్నారు. ఇంకా ఎవరైనా స్టార్ట్ చేయలేకపోతే గనక ఖచ్చితంగా అట్లీస్ట్ 1 రౌండ్ నుంచి స్టార్ట్ చేయండి. సో అది మీకు ఆటోమేటిక్ గా ప్రాక్టీస్ అనేది అయిపోతుంది. ఒక రౌండ్ తర్వాత పెంచుకుంటూ పోండి. అట్లీస్ట్ వారానికి ఒకటి, తర్వాత పెంచుకుంటూ ఉంటే ఆటోమేటిక్ గా మనకి ఆ రుచి అనేది తెలుస్తుంది. తర్వాత చేయకపోతే నిద్ర కూడా పట్టదు. ఇది సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. చాంటింగ్ కంప్లీట్ అవ్వకపోతే మొన్న నాకు ఫ్యామిలీలో కూడా ఎగ్జాంపుల్ చెప్తున్నా, కొంచెం ఇవన్నీ నాకు డిస్టర్బెన్సెస్ జరిగాయి బాగా. అంటే చనిపోవడము ఇవన్నీ ఫ్యామిలీలో రిచువల్స్ ఎక్కువే. కొంచెం గ్యాప్ వచ్చినా నిద్ర వచ్చేది కదా. అక్కడ మనమేమో ఆ పనిలో ఉన్నాము, అయినా కొంచెం టైం తీసుకొని కూర్చోవాలనుకున్నా కొంచెం గ్యాప్ వస్తూ ఉంటే అది చేయలేక ఏదో కోల్తున్నట్టు, అంటే నేను ఏదో మిస్ అయిపోతున్నట్టు, ఏదో తప్పు చేస్తున్నట్టు ఆ ఫీలింగ్ అనేది, అంటే నా గురించి గొప్ప చెప్పట్లేదు, ఆ ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. నేను ఏదో తప్పు చేస్తున్నా, అమ్మ తొందరగా కంప్లీట్ చేసేసుకోవాలి అనేసి. ఈవెన్ ట్రావెల్లో కూడా చేసుకుంటూ వెళ్ళిపోవడము అలా జరుగుతుంది అనమాట. ఒక్కసారి నామరుచి అని తెలిస్తే గనక అది మనం ఎవ్వరూ వదులుకోలేము. ఎస్ ఆర్ నో? కరెక్టా? మీకు కూడా ఇది ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటుంది. చాలా మంది చేస్తూనే ఉన్నారు మంచిగా, మీకు ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది. ఎస్ ఎస్ ఎవరైనా షేర్ చేసుకోగలరా దాని గురించి? ఎస్ మాతాజీ. పావని మాతాజీ ఎస్ తప్పు పెట్టారు. ఎస్ ఓకే. మంజుశ్రీ మాతాజీ హరి బోల్. సూపర్. అందరు ఇలాగే దయచేసి నామస్మరణ చేస్తూ ఉండండి. ఎక్సలెంట్ గా ఆ రుచి అనేది పెంచుకోవాలన్నమాట. అలా ఎలా రివీల్ అవుతున్నారు అని అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు ఇక్కడ. ఏంటనంటే మనం ఒక సెల్ఫ్ గా కృష్ణుని మనము చూడలేము అనేసి చెప్తున్నాను, అంటే తెలుసుకోలేము అని చెప్తున్నాను. కృష్ణ మర్సీ ఉంటేనే మనకి తెలుస్తుంది మన కృష్ణుని గురించి అనేసి. సో ఏంటనంటే ఇప్పుడు ఎలా తెలుసుకోవచ్చు అని అంటే సన్ కప్పి ఉంటది క్లౌడ్స్ కి. ఎస్ అను సో కప్పి ఉంటది. సూర్య భగవానికి క్లౌడ్స్ ఇలా ఉన్నాయి, అడ్డంగా ఉన్నాయి అని అనుకోండి. అడ్డం ఉన్నప్పుడు ఏం జరుగుతుందని అంటే మనము ఏంటనంటే ఒక సూర్య రైజ్ అవ్వాలి, ఎస్ సన్ రైజ్ అవ్వాలి అని అంటే ఆ క్లౌడ్స్ ని కూడా దాటుకొని వచ్చేస్తుంది కదా. అలాగే మనం డివోషనల్ సర్వీస్ చేస్తుంటే గనక మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే డివోషనల్ సర్వీస్ శ్రద్ధ భక్తితో ఇలా చాంటింగ్ కానివ్వండి, సేవ కానివ్వండి ఏదైనా చేస్తుంటే గనక ఈ హోలీ నేమ్స్ చెప్తూ ఉంటే అప్పుడు కృష్ణ కూడా మనకి ఇప్పుడు సూర్యుడు ఎలా ప్రకాశిస్తారు, క్లౌడ్స్ అన్ని అడ్డం తొలగించేసి వస్తుంది కదా, మనకి రైజ్ అనేది జరుగుతుంది కదా, రేస్ అనేది వచ్చేస్తాయి. అలాగే మనకి కృష్ణ కూడా తను మనకి జ్ఞానోదయం అనేసి ఇస్తారనమాట. మన డివోషనల్ సర్వీస్ చేయడం వల్ల కృష్ణ రివీల్స్ హిమ్సెల్ఫ్ అనేది చెప్తున్నారనమాట.
ఓకే, అది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి మనం లైఫ్ లో. ఏంటంటే ఫస్ట్ ఒకటి థింగ్ ఏంటంటే, ఈ ఇల్యూజన్ నుంచి, అంటే ఈ ఇల్యూజన్ పొటెన్సీ మాయా నుంచి కప్పిపడి ఉన్నాం కదా, దాని నుంచి బయటికి రావాలని అంటే ఒకటి భక్తి సేవ చేసుకుంటూ ఈ హరినామం చేస్తూ ఉంటే మనకి కృష్ణ కనిపిస్తారు అని చెప్తున్నారు. అప్పుడు ఈ కవరింగ్ అనేది ఏముందో, ఈ ఇల్యూజన్ మాయలో ఏమున్నామో దాని నుంచి బయటపడగలుగుతాము అని చెప్తున్నారు. ఇలాగే దీని గురించి మనకి నెక్స్ట్ శ్లోకస్ లో ఏంటంటే, నెక్స్ట్ కమింగ్ 4 శ్లోకాస్ ఉన్నాయి. ఆ శ్లోకస్ లో ఏం చెప్తున్నారు అని అంటే, మనకి ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అక్కడ మిస్ అవ్వకండి. అక్కడ ఏం చెప్తున్నారు కృష్ణ, లివింగ్ ఎంటిటీస్ గురించి చెప్తున్నారు. ఇప్పుడు మాయలో కప్పిపడి ఉన్నాం కదా, ఆ ఇల్యూజరీ పొటెన్సీలో కప్పిపడి ఉన్నాము. దాని గురించి సొల్యూషన్ అన్నమాట. ఎలా దాని నుంచి బయటికి రాగలము, ఏం చేయాలి, దీని నుంచి బయటికి ఎలా వస్తాము, రావచ్చు అనేసి కృష్ణ క్లియర్ గా నెక్స్ట్ శ్లోకాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఓకే, ఇప్పటి వరకు క్లియర్ గా అర్థమైందా? మెయిన్ థింగ్ వచ్చేసి కృష్ణ ఎవరు అండర్ మాయలో ఎవరు ఏమి కప్పలేరు కృష్ణుని. ఓకే, ఈజ్ ఎటర్నల్, యూత్ఫుల్ చెప్పాం కదా, మనకి ఏమి ఇవన్నీ లేవు, బర్త్ అండ్ డెత్ ఇవన్నీ లేదు కృష్ణుడికి. ఇంకొకటి వచ్చేసి మనం ఇంకా నేర్చుకున్నాము, ఎవరైనా చెప్పగలరా? ఇంకెవరైనా ఏమన్నా చెప్పగలరా? హరే కృష్ణ. ఏం అర్థమైంది? కొంచెం షార్ట్ గా ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చెప్పండి. సో నాకు తెలుస్తుంది మీకు అర్థమైంది అన్నట్టు. క్లియర్ గానే ఉంది కదా? హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ ఈజ్ ఏ సర్వజ్ఞుడు, కాలాతీతుడు, అమరుడు, ఈజ్ ఏ శాశ్వతుడు. నథింగ్. ఆయన తర్వాత ఆయనే సర్వానికి మూలం, సర్వవిధం. కృష్ణ ఈజ్ ద అల్టిమేట్. ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక పాయింట్ చెప్పాను, ఎవరైనా చెప్పగలరా? పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ లో కూడా గురించి ఆయనకి సర్వజ్ఞుడు అంటే అదే, ఆయన సర్వజ్ఞుడు. హీ నోస్ ఎవ్రీథింగ్. బట్ వీ డోంట్ నో బికాస్ ఆఫ్ అవర్ వీఆర్ కాలానికి అది కాలాధీనులం కాబట్టి, రోగగ్రస్తులం కాబట్టి, సింపుల్ లిమిటెడ్ లైఫ్, అల్పమైన లైఫ్ కాబట్టి మనం ఆయన గురించి తెలుసుకోలేకపోతున్నాం. ఇంకెవరైనా చెప్పగలరా? హరి బోల్ ప్రభు. థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా అర్థం చేసుకున్నారు. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చెప్పండి. యాక్చువల్గా కృష్ణ అర్జునుడికి చెప్తున్నారు, అదే మనకి చెప్పినట్టుగా అనుకోవాలి. నేను పాస్ట్ లోను ఉన్నాను, వర్తమానంలో కూడా ఉన్నాను, భవిష్యత్తులో కూడా నేను ఉంటానని ఇంత ఖచ్చితంగా చెప్తున్నారు. ఏ విధంగా చెప్పగలుగుతున్నారంటే, మనం కృష్ణ నుంచి వచ్చిన మనం ఒక అణువులం, కానీ కృష్ణ అంశం అయిన అణువులం కాబట్టి మనకి గతం గురించి, వర్తమానం గురించి, భవిష్యత్తు గురించి అసలే తెలియదు. కానీ కృష్ణ ఏ విధంగా గతంలో ఉన్నాను అని చెప్తున్నారంటే, అంత స్ట్రాంగ్ గా ఎలా చెప్తున్నారంటే, నేను వివస్వంతుడు అయినటువంటి సూర్య భగవానికి నేను గీతను నేను బోధించాను. లక్షలాది సంవత్సరాల క్రితం అది జరిగింది, నేను అప్పుడు బోధించాను కాబట్టి నేను ఎటర్నల్. హీఈస్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ యూనివర్స్ అని కూడా ఆయన చెప్తున్నారు. ఆయన మనుషుల యొక్క ఆత్మల్లో ఉంటాను, నేను ఆత్మలో పరమాత్మగా ఉంటానని కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. కూడా చెప్తున్నారు. హరి బోల్ మాతాజీ, ఎక్సలెంట్. ఇంకా ఎవరైనా? పౌని మాతాజీ. ప్రణామ్. సో ఇక్కడ ఈ శ్లోకాలు చెప్తున్నట్టు త్రికాలాల్లో ఉన్న ఎందుకు ఆయన గురించి తెలుసుకోలేకపోతున్నాం అంటే, ఫస్ట్ మనం తెలియాల్సింది మనం జడ పదార్థాలు అని చెప్పి. సో ఆ జడ పదార్థానికి మెయిన్ ఎగ్జాంపుల్ కింద మనం సెకండ్ చాప్టర్ లో శ్లోక రెఫరెన్స్ గా తీసుకున్నాము అని. సో కృష్ణ ఏం చెప్తున్నానంటే, నేను అన్నిట్లో ఉన్నాను అని చెప్పడానికి 3 చాప్టర్స్ రెఫరెన్సెస్ చెప్పారు. 4th చాప్టర్ యాక్చువల్ గా అర్జున డౌట్ కి ఆన్సర్ ఇచ్చేది అజోపి సన్వయ ఆత్మ అని చెప్పి ఆయన ఆన్సర్ ఇస్తారు, నేను అప్పుడు ఉన్నాను ఎప్పుడు ఉన్నాను అని చెప్పి. 15th చాప్టర్ లో 18th చాప్టర్ లో 3 చాప్టర్స్ లో అక్కడక్కడ అది మళ్ళీ గుర్తు చేస్తున్నారు తప్ప. హరి బోల్ మాతాజీ, సూపర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ వెరీ హ్యాపీ, అందరికి క్లియర్ గా అర్థమైంది. ఫాస్ట్ గా వెళ్ళానేమో అని అనిపించింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అంతేనా? ఇంకెవరికైనా ఏదైనా మాట్లాడాలని ఉందా? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ప్రణామ్. ఇఫ్ యూ పర్మిట్, మీరు నాకు పర్మిషన్ ఇస్తే, యాక్చువల్ గా ఫస్ట్ 6 కి ఉన్నాయి కదా ఇంగ్లీష్ వి, అవి లైక్ సబ్ హెడ్డింగ్స్, చిన్న లాజిక్ ఉంది, నాకు అర్థమైంది, నేను ఎలా అర్థం చేసుకున్నానని. అది జస్ట్ షేర్ చేసుకుందాం. ఇఫ్ యూ పర్మిట్ మీ. ప్లీజ్ క్యారీ.
చెప్పండి. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. యాక్చువల్ గా మనం యాక్రోనిమ్స్ చూసినట్టయితే 1 2 3 4 5 6 మాత్రమే కర్మ యోగాన్ని తెలుసు. సో ఫస్ట్ ఎప్పుడైనా మనకి ఏదైనా చేయాలంటే ఫస్ట్ మనకు వచ్చేది డౌట్. సో ఫస్ట్ Yes. చాప్టర్ డౌట్ వచ్చినప్పుడు ఏం చేయాలి? గీత పట్టుకోండి. సో గీత పట్టుకొని ఎక్కడికో అడవుల్లోకి పోలేం కాబట్టి అట్లీస్ట్ చెట్టు, ట్రీ, అంతే. దాని దగ్గర కూర్చొని ముందు వినండి. ఇయర్స్ గోవర్ధన ప్రభుజీ అలాగే గోవర్ధన ప్రభుజీ అదే చెప్పారు మాతాజీ. మీకు డౌట్ వస్తే చెట్టు కింద కూర్చొని భగవద్గీత పట్టుకొని చెట్టు కింద కూర్చోండి. పట్టుకోవడమే అంతే. ఒక్క స్టెప్ తీసుకుంటే ఇక తర్వాత మొత్తం ఈజీ అవుతుంది. అంతే. ఎందుకంటే మీకు మనం ఈజీ ఒక అడుగు అయిపోతుంది. వేస్తే ఆయన 99 అడుగులు మన వైపు వేస్తారు కాబట్టి. అవును అవును. వెరీ గుడ్ మాతాజీ, సూపర్. చాలా చాలా బాగా చెప్పారు మాతాజీ. అంతా ఇది ఒక్కదానికి ఒకటి రిలేటెడ్ గానే ఉంటుంది అంతే. ఇంకా ఒకటి డౌట్ స్టార్ట్ అయింది, తర్వాత తెలుసుకుంటాము. అదే మీరు చెప్పినట్టు ఇందాక చెట్ల కింద మనం బుక్ పట్టుకొని కూర్చోవడం, ఇంకా ఒక స్టెప్ ఎలా ఎదగాలనేసి, తర్వాత ఎలాంటి కర్మలు చేయాలనేసి, కృష్ణుడి గురించి ఏం నేర్చుకుంటున్నాము, అదంతా క్లియర్ గా. అంటే తర్వాత ఇక చూడండి 8th చాప్టర్ లో కూడా అక్షర బ్రహ్మ యోగం అని ఉంటుంది. నెక్స్ట్ వస్తుంది కదా మనకి భగవత్ ప్రాప్తి ఎలా జరుగుతుంది అనేసి, దాని గురించి కూడా ఉంటుంది. చాలా ఇవన్నీ నెక్స్ట్ కమింగ్ అప్ శ్లోకాస్ లో కూడా సూపర్ గా ఉంటాయి. మీరు ఇలాగే తప్పకుండా జాయిన్ అవ్వండి ప్రతిరోజు. ఇలాగే అందరికి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ఒకసారి acronyms ఒకసారి గ్రూప్ లో పెట్టండి మాతాజీ. నేను పెట్టేస్తాను, ఒకసారి చదువుతాను, కావాలంటే వినండి. చాప్టర్ రిటర్న్ గా పెట్టేస్తాను మాతాజీ. బెటర్ పెట్టండి మాతాజీ. తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు కొద్దిగా. ఎగ్జాక్ట్లీ. నేను భావని మాతాజీకి పెట్టేస్తాను, ఒకసారి రిపీట్ చేస్తాను షార్ట్ గా. ఓన్లీ అక్రోనమీస్ చెప్తాను నేను. చాప్టర్ ఎలాగో మీ దగ్గర ఉంటుంది. చాప్టర్ 1 వచ్చేసి డౌట్, చాప్టర్ 2 వచ్చేసి గీతాసార, చాప్టర్ 3 ట్రీ, చాప్టర్ 4 వచ్చేసి ఇయర్స్, చాప్టర్ 5 వచ్చేసి స్టెప్, చాప్టర్ 6 ఈజీ, చాప్టర్ 7 హెడ్, చాప్టర్ 8 డెడ్, చాప్టర్ 9 కింగ్, చాప్టర్ 10 హియర్, చాప్టర్ 11 రూపా, చాప్టర్ 12 God, chapter 13 wise, chapter 14 trap, chapter 15 home, chapter 16 door, chapter 17 face, chapter 18 smile. లాస్ట్ లో స్మైల్ ఇచ్చారు మన ప్రభు. స్మైల్ నవ్వుకుంటూ ఉండండి, హ్యాపీగా లైఫ్ లో సాగించండి. ఓకేనా? హరే కృష్ణ. టైం అయింది, ఎక్కువ టైం తీసుకున్నాను, దయచేసి క్షమించండి. అందరి టైం తీసుకున్నాను. అలాగే ఏదైనా తప్పులు జరుగుంటే నన్ను దయచేసి క్షమించండి. Thank you so much everyone. Thank you so much for joining. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం కపావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ భక్త వృంద की जय, श्रील प्रभुपाद की जय, हरिनाम संकीर्तन की जय. हरे कृष्ण. హరే కృష్ణ. హరే కృష్ణ. Thank you, Mataji. Hare Thank you Krishna. so much everyone. Thank you. Thank you so much మాతాజీ. Thank you so much Mataji.